వెల్కమ్ టు మ్యాప్ టీవీ. ఈరోజు మన అతిథి గూడూరు సీతామహాలక్ష్మి. గూడూరు సీతామహాలక్ష్మికి చాలా పేర్లున్నాయి. హేతువాద సీతామహాలక్ష్మి, ఉద్యమకారిణి, 40 సంవత్సరాలుగా ఉద్యమ బాట పట్టి ప్రజల కోసం నిరంతరం శ్రమ చేస్తూ అదేవిధంగా ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. నమస్కారం. నమస్తే. ముఖ్యంగా గత 40 సంవత్సరాల నేపథ్యాన్ని ఈరోజు మా ప్రేక్షకులకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం నుంచి మీరు ఈ ఇంటర్వ్యూ కోసం రావడం చాలా సంతోషం. మీరు ఒక ఉపాధ్యాయురాలుగా కూడా ఉన్నారు. ఇవన్నీ విషయాలు అంటే మిమ్మల్ని ఏ విధంగా ఇంటర్వ్యూలో ఏ విషయాలు అడగాలో కూడా మేము కొంచెం పరిశోధన చేశాము. ఆ పరిశోధనల ద్వారా మీతో కొన్ని ప్రశ్నలు అడుగుతాం, కానీ మీ ద్వారానే మేము ఎక్కువ వినాలనుకుంటున్నాం. ముందుగా దేశమంతా సంచలనాన్ని సృష్టించిన కారంచేడులో మీ పాత్ర ప్రముఖమైందిగా మా సర్వేలో తేలింది. అది ఏమిటి, దాని నేపథ్యం ఏమిటి, దాని ప్రభావం దేశవ్యాప్త దళితుల పట్ల కానీ పేద ప్రజల హక్కులను హరించి వేసినప్పుడు కానీ ఎప్పుడు జ్ఞాపకం వచ్చే సంఘటన అది. ఆ సంఘటనను ప్రేక్షకులకు వివరిస్తే బాగుంటుంది. నాకు చాలా సంతోషంగా ఉందండి. 1985 జూలై 17వ తారీఖున జరిగిన కారంచేడు నరమేధంలోకి ఆటవిక దుర్మార్గమైన దాడి గురించి మరొకసారి మనం ఇలా మాట్లాడుకునే అవకాశం నాకు ఇలా వచ్చింది. అది చాలా బాధాకరమైంది. మానవత్వం తలదించుకోవాల్సిన రోజు అది. మనుషుల్లో ఇంత అమానుషత్వం ఉందా, ఇంత కౌర్యం ఉందా, ఇంత క్రూరత్వం ఉందా? ఒక మనిషి ఇంకొక మనిషిని వెంటాడి చంపేసే ఇంత దుర్మార్గమైన సంస్కృతిలో మనం బతుకుతున్నామా అని మనం సభ్య సమాజంలో బతుకుతున్న మన అందరం కూడా ఉలిక్కిపడ్డ రోజు అది, భయపడ్డ రోజు అది. మనుషులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరిగెడుతుంటే వేటగాళ్ళ మాదిరిగా గండ్రగొడ్డలు పట్టుకుని సరుగుడు పాదులు పట్టుకుని కత్తులు కొడవళ్ళు వేసుకుని ఒక మనిషిని వెంటాడి చంపడం అనే ఒక భయంకరమైన ఆటవిక న్యాయాన్ని మనం అక్కడ చూసాం. కారంచేడు మన కళ్ళ ముందు ఉంచింది. ఆడపిల్లల్ని మాస్ రేప్ చేశారు. యువకులని, ప్రశ్నించేవాళ్ళని, చైతన్యం ఉన్నవాళ్ళని, చదువుకున్న వాళ్ళని, తలెత్తుకుని బతుకుతున్న వాళ్ళని, ఈ సమాజంలో గౌరవంగా ఒక మనిషిగా ఒక మానవీయ సంస్కృతితో బతుకుదామని ఆశపడుతున్న నవతరం యువకుల్ని, దుడ్డు రమేష్ లాంటి వాళ్ళని చంపేసిన రోజు అది. చరిత్రలో అదొక చెరగని నల్లటి మచ్చ. నేను ఆ రోజున అప్పటికే నేను ఉపాధ్యాయురాలిని పనిచేస్తున్నాను. ఒకరోజు ఆ రోజు జూలై 17 నేను మధ్యాహ్నం ప్రాంతీయ వార్తలు వింటూ భోజనం చేయడం నాకు అలవాటు. జనరల్గా నేను ఊళ్ళోనే ఉద్యోగం కాబట్టి నేను చదువుకున్న పాఠశాలలోనే టీచర్గా చేస్తున్నాను. మా ఫాదర్ వేరే స్కూల్కి హెడ్ మాస్టర్, నేను ఒక స్కూల్లో పనిచేస్తున్నాను. ఇద్దరం కలిపి లంచ్కి ఇంటికి వస్తాము, దగ్గరే కాబట్టి. నాన్న నేను భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ రేడియో పెట్టుకుని వింటూ అలవాటు. ఆ ప్రాంతీయ వార్తల్లో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు కారంచేడులో ఏం జరిగిందో ఆ నరమేధాన్ని వార్తల్లో ప్రముఖ వార్తగా చెప్తున్నారు. ముద్ద దిగలేదు, గొంతు మింగుడు పట్టలేదు. అసలు ఎక్కడున్నాం మనం, ఏంటిది, ఏమిన్నాను నేను? నాకు అసలు భూమి కంపించినట్లు, అసలు దాన్ని ఆ వచ్చిన ఆ ఉద్రేకాన్ని, ఆ కోపాన్ని, రక్తం మరిగిపోతుంది. అసలు ఏం చేయాలి? అసలు ఒక రకమైన నిస్తేజం, ఒక రకమైన ఉద్వేగం, బాధ, దుఃఖం, ఆక్రోశం, ఆవేదన, అసలు అన్నీ ఒకేసారి నా మనసు నిండా ముప్పురుగా ఉన్నాయి. ఇంకా తినే అన్నం అక్కడ వదిలిపెట్టి ఏం చేస్తున్నా నాకు తెలియకుండా నా హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని బయటకు వచ్చి అమ్మకి ఏం చెప్పలేదు. అమ్మ తల్లడిల్లిపోద్ది కాబట్టి. నాన్నకి నాకు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఆయన చాలా డెమోక్రటిక్గా నన్ను పెంచాడు ఆయన. మా ఫాదర్ని బయటకు పిలిచి, నాన్నగారు నా దగ్గర ఏం జరుగుతుందో నేను చెప్పలేను, నా మనసులో ఒక పెద్ద అలజడి బయలుదేరింది, నేను వెళ్ళిపోతున్నాను, నాకు ఏదైనా జరిగితే, ఏదైనా ప్రాబ్లం అయితే మీరు నాకు హెల్ప్ చేయండి, కొంచెం డబ్బులు ఉంటే ఇవ్వండి నాన్న. పాప నాన్నగారు నాకు అప్పుడు ఉద్యోగంలో ఉన్నా కానీ నాకు పాకెట్ మనీ ఆయన ఇచ్చేవారు. నా జీతం ఆయనకి ఇస్తే ఆయన నాకు మళ్ళీ పాకెట్ మనీ ఇచ్చేవారు నేను ఉద్యమాల్లో తిరగటానికి. ఆయన ఒక్క నిమిషం ఏదో చెప్పాలని ప్రయత్నం చేశారు కానీ లేదు నాన్న, నా నిర్ణయం అంటూ ఒకటి తీసుకున్న తర్వాత ఫోన్ ఇస్తారు ఆయన.
జాగ్రత్త అమ్మ అని ఒకటి మాత్రం చెప్పగలిగారు. అలా నేను గబగబ భీమవరం పరిగెట్టి వస్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి నేను చీరాల్లో రాత్రి 11 గంటలప్పుడు ఆ చీరాల స్టేషన్లో దిగి ఎటు వెళ్ళాలో ఎలా వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితులు. ఒక్కరే వెళ్ళారు, ఎవరితో కాంటాక్ట్ చేయడం కానీ ఆ వార్త విని వెంటనే ఇమీడియట్గా ఎందుకంటే అప్పటికే నేను ఒక ఉద్యమాల్లో ఉన్న వ్యక్తినండి. రకరకాల అంటే నా స్టూడెంట్ లైఫ్ నుంచే నేను ఉద్యమాల్లోకి వచ్చాను. 9th క్లాస్ చదువుతూనే నేను హేతువాద సంఘంలో మెంబర్. నేను దాని గురించి మాట్లాడదాం. అమ్మ నవల చదివిన తర్వాత నేను కొంతైనా కానీ ఆమె నన్ను ఆహ్వానించిందనే చెప్పుకోవాలి. ఆ బోల్షిక్ విప్లవ ప్రభావం నా మీద చాలా ఎక్కువ పడింది. అమ్మలాగా కళ్ళు తెరిసినా కళ్ళు మూసినా అమ్మే నాకు కనిపించేవారు ఆ పాత్రధారిని. సో అట్లా కొంతైనా నేను బతకాలి అని ఒక స్పిరిట్ నాకు మ్యాక్సిమ్ గోర్కి రాసిన అమ్మ బుక్ ఇచ్చింది. సో నేను హేతువాద సంఘంలో మెంబర్ని అయ్యాను. రకరకాల ఇష్యూస్ మీద పనిచేస్తున్నాను. హేతువాద లక్ష్మిగా నేను అప్పటికే పాపులర్ అయ్యాను 85 నాటికే. సో మీరు రైలు దిగి వెళ్ళిపోయాను. వెళ్తే చర్చి దగ్గర ఉన్నారు, అక్కడ స్టేషన్ బయట ఒకళ్ళిద్దరిని అడిగాను. ఇంకా తిరుగుతున్నారు గట్ట మనుషులు, ఒక అలజడి అంతా. అది ఒక భయానకమైన వాతావరణంలో ప్రజలు ఉన్నారు. చర్చి దగ్గర ఉన్నారమ్మ అంటే చీరాల చర్చి వెతుక్కుని వెళ్ళిపోయాను నేను. ఆ చర్చి ఆవరణలో ఒక భయానకమైన బేతావహ దృశ్యాన్ని నేను చూశాను అనమాట. అయ్యో బాబు, అది వర్ణించడానికి కూడా నాకు ఈవేళ భాష అందదు. ఒక బీభత్సమైన ఇది, ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఒక తల్లి అయితే బట్టలు లేకుండా 7 మైళ్ళ దూరం పరిగెట్టుకు వచ్చింది. ఆ తల్లి బాధ ఒక పక్కనే. మాసరేపుకు గురైన వాళ్ళు, తలలు పగిన వాళ్ళు, కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు ఒక 200 మంది పైన ప్రభుత్వ హాస్పిటల్లో క్షతగాత్రులై ఉన్నారు. మరీ ప్రాణాపాయ పరిస్థితులు ఉన్న వాళ్ళని గవర్నమెంట్ గుంటూరు హాస్పిటల్కి తరలించారు. చనిపోయిన వాళ్ళు శవాల మూటలు మరోపక్క. ఏం చూస్తున్నామో మనకు అర్థం అవ్వట్లేదు. ఆ రాత్రి ఆ శిబిరంలో ఆ ఆకారాల మధ్య, ఆ భయంకరమైన దుఃఖం మధ్య నేను కూడా దుఃఖిస్తూనే అవన్నీ చూస్తూనే గడిపాను. తెల్లారింది, రకరకాల వాళ్ళు వస్తున్నారు, వార్తా కథనాలు, పేపరు, మీడియా, రాజకీయ నాయకులు అందరూ ఆ వార్త దావానంలాగా వ్యాపించింది కాబట్టి వస్తూనే ఉన్నారు. నేను మాత్రం అప్పటికే నేను గాంధీం అని ఒక చిన్న పత్రికకి సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నాను భీమవరంలో. ఆ గాంధీం అనే పేపర్కి పనిచేసే ఒక ఐడి కార్డు నా చేతిలో ఉంది. నేను మహిళా లోకం ఐడి కార్డు ఉంది. మహిళా లోకం అని కాలం రాసేదాన్ని అప్పట్లో. హేతువాద లక్ష్మిగా నేను క్రాంతి మిత్ర అని ఇట్లా 2-3 రకాల పేర్లతోటి ఏవో ఆర్టికల్స్ రాయటం అలవాటు ఉంది నాకు ఆ చిన్న వయసులోనే. సరే ఇది నేను రాయాలి, అసలు ఎట్లా జరిగిందో చూద్దాం, యాక్చువల్గా ఏముందో చూద్దాం అనేది నేను ఐడి కార్డు పట్టుకొని నేను మళ్ళీ కారం చెడు వెళ్ళటం మొదలెట్టాను. ఎందుకంటే జనరల్గా పోలీసులు రానివ్వరు, అక్కడ ఉన్న విన్న దాన్ని బట్టి నేను యాక్సెస్ ఉంటుంది యాజ్ ఎ జర్నలిస్ట్. మీరు ఉద్యమంలో ఎట్లా మీరు యాక్టివ్గా పనిచేశారనేది విన్నాను. మీరు అంటే ఫోర్ ఫ్రంట్ లో ఉండి. అవునండి, అదే నాందండి. ఇంకా మరి తిరిగి రాలేదు 6 నెలల వరకు అక్కడే మీరు ఇంకంతే. కట్టుకున్న బట్టలతో, తగిలించుకున్న బ్యాగ్తో స్థానిక నాయకులు, స్థానిక బాధితుల్లో ఒక బాధితురాలుగా శిబిరంలో నేను ఒక మెంబర్గానే నేను కలిసిపోయాను వాళ్ళతో. అయితే వెళ్ళి చూశాను, కారంచేడు వెళ్ళాను. ఒక శ్మశానంగా ఉందంతే. కారంచేడు మాదికి వెళ్ళి మొత్తాన్ని నిర్మానుష్యం చేశారు. ఉడుకుతున్న అన్నం కుండలు బదులు పెట్టారు, మంచాలు మొత్తం అవన్నీ కూడా చూశాను. చెంచరామయ్య గారు ఆ ఉద్యమానికి అంతటికి అది ఆ దారుణ మారణకాండకి ఎవరైతే స్కెచ్ వేశారో ఆ ఇల్లు కూడా చూశాను నేను. అతను కూడా ఇంటర్వ్యూ చేశాను. అట్లాగే ఇంకా ఆ పరిసరాలన్నీ తిరిగాను నేను. అక్కడ ఉద్యమకారులతో ఎవరితో కలిశారు? ఇక్కడికి వచ్చిన మళ్ళీ తర్వాత శిబిరానికి వచ్చిన తర్వాత అప్పటికే కత్తి పద్మారావు గారు, బెంజమిన్ గారు, అట్లా బొజ్జ తారకం గారు, ఇంకా అప్పట్లో ఉన్న దళిత నాయకులు, దళిత ఉద్యమాన్ని ఇంకా అంటే దళిత ఉద్యమం అంటే ఇంకా అది మొదలవ్వలేదు. మేము కత్తి పద్మారావు గారి నాయకత్వంలో ఇది ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘంలో నేను పశ్చిమ గోదావరి జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను. అట్లా మీకు పరిచయాలు ఉన్నాయి. వాళ్ళందరూ వచ్చారు. 6 నెలలు మీరు ఇల్లు వదిలి మళ్ళీ ఇంటికి రాలేదు, ఆ ఉద్యమంలోనే మీరు కొనసాగించారు. మీరు హైదరాబాదు ఆ మహిళలతో పాటు వచ్చినట్టుగా మాకు తెలుసు. శిబిరంలో ఏంటి అంటే ప్రభుత్వం పట్టించుకోనందువల్ల ప్రభుత్వం ఒత్తిడి పెట్టడానికి, బాధిత మహిళలను ఓదార్చడం, వాళ్ళ దుఃఖాన్ని కొంతైనా తగ్గించే ప్రయత్నం చేయటం, వాళ్ళతో కలిసి ఉండటం, వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి బియ్యం అడిగి తేవటం, వండటం, వాళ్ళకి పెట్టడం, పిల్లల్ని, ఆ మహిళల్ని, గాయపడ్డ హృదయాలని వాళ్ళని చేతనంత వరకు అంటే వచ్చి పోతూ ఉండేవారు. నేను వచ్చిపోయి చూసాను. మాత్రం ఆంధ్రదేశంలో ప్రతి
గుండె స్పందించేవారు మానవత్వం ఉన్న వచ్చారు. ప్రతి గుండె స్పందించారు. ఎంత దూరాల నుంచి అందరూ కూడా తరలి వచ్చారండి అక్కడికి కారంచేడు శిబిరానికి. అదంతా నేను ప్రత్యక్ష సాక్ష్యం చూస్తూనే ఉన్నాను. పద్మారావు గారు, తేళ్ల జడ్సన్ గారు అక్కడ ఒక బాధితుల కమిటీని వేశారు. తేళ్ల జడ్సన్ కన్వీనర్గా ఉన్నారు. ఆయన వచ్చిన వాళ్ళు ఏదైనా తెస్తే తీసుకోవటము అదంతా నడుస్తూనే ఉంది. పునరావాస శిబిరం అధినేతలు వస్తున్నారు, ప్రభుత్వ అధినేతలు. తలకి ప్రాణాలకు రేటు కట్టేయడం మామూలే కాబట్టి వ్యవస్థలు. ప్రాణం పోయిన వాడికి డిమాండ్ ఏముండే మీది? ప్రాణం పోయిన వాడికి ఇంత, మానం పోయిన అమ్మాయికి ఇంత, తలలు బద్దలేని వాడికి ఇంత, కాళ్ళు చేయి ఎరిగిన వాడికి ఇంత అని ఒక మేకనో కోడినో చంపేసి అంత ఈజీగా రేట్లు కట్టి ఖరీదు కట్టి ఇచ్చేస్తున్న సంస్కృతి అది. అయితే మేము మా ఉద్యమ నాయకులు ఇచ్చిన స్పిరిట్ కారణంగా ఆ ఎస్క్రిషన్ తిరగొట్టడం అనేది మొదటిసారి అక్కడ నేర్పాం. నిరసన, మీరిచ్చే డబ్బులు మాకు అక్కర్లేదు, మా పిల్లలని మా బిడ్డలని ఇంత దారుణంగా చంపి మా బిడ్డల ప్రాణాలకి ఖరీదు కట్టే ఈ చరిత్ర మాకు అక్కర్లేదు అనేది వాళ్ళు తిరగొట్టించారు. మీ పళ్ళు మాకు అక్కర్లేదు, మీ ఎస్క్రిషాలు మాకు అక్కర్లేదు, మీ కన్నీటి ముసలి కన్నీళ్ళు మాకు అక్కర్లేదు మన బాధిత మహిళలు, మన తేళ్ల వీరమ్మ కానివ్వండి, జడ్సన్ భార్య కానివ్వండి, అట్లాగే ఇంకా మనం మోషే గారి భార్య కానివ్వండి, ఈ తల్లులందరూ కూడా వాళ్ళతో పాటు మీరు ఉన్నాను. అద్భుతంగా మాట్లాడారు వాళ్ళు, తిరగొట్టారు. ఈ పళ్ళు తినే కదయ్యా మా ఆడపిల్లలు రేపు చేయడానికి వచ్చారు మీరంతా అని, ఇవి మాకెందుకయ్యా అని చెప్పేసి ఎన్టీ రామారావు గారి చేతిలో ఉన్న పళ్ళని ఎగిరి తన్ని గిట్లేశారు వాళ్ళు. సో రాజీవ్ గాంధీ ప్రభుత్వం అయినా ఎన్టీఆర్ ప్రభుత్వం అయినా వాళ్ళని ఒప్పించడంలో విఫలమైపోయారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోండి, మీకు తలకింత ఇస్తాము, ప్రాణానికి ఇంత ఇస్తామన్నా, ఇల్లు కట్టిస్తామన్నా, ఏం చేస్తామని మేము పోమన్నారు అంతే. అది ఆత్మగౌరవ పోరాటం, అది సెల్ఫ్ రెస్పెక్ట్. మొట్టమొదటి దళితుల యొక్క ఆత్మగౌరవ పోరాటానికి ఈవేళ కారంచేడు అనేది చిరునామా అయిపోయింది. ఆ రోజున తలెత్తి నిలబడ్డ దళిత ఉద్యమమే ఈవేళ దళిత కవులను సృష్టించింది, దళిత సాహిత్యాన్ని సృష్టించింది, దళిత కళాకారులను సృష్టించింది. భారతదేశంలో ఒక ఆశావహ పరిస్థితిని కారంచేడు ఉద్యమం మనకు నేర్పించడం జరిగింది. సో ఆ తర్వాత ఆ పోరాటం నడుస్తూనే ఉంది. చెలో చీరాలు పిలిపించాము సెప్టెంబర్ 1వ తారీఖున. జూలై 17 రాస్తారోకలు, రైలు రోకేలు, మామూలు ధర్నాలు, ప్రదర్శనలు అన్నీ జరుగుతున్నాయి. అన్ని ఉద్యమ ఫామ్స్లోనే మేము వెళుతూనే ఉన్న ప్రజలు సమీకృతం అవుతున్నారు. వేలాది లక్షలాది జనం స్పందించారు, వస్తూనే ఉన్నారు. ఆ పోరాటాల వెల్లువలోనే ఆ పోరాట మార్గానికి దిక్చూసుగా ఉన్న నాయకత్వం, ఆ నాయకత్వం సహకరిస్తూ నేను శిబిరాన్ని నిర్వహిస్తూ నేను వాళ్ళ భోజనాలు, వాళ్ళ ఏర్పాట్లు, వాళ్ళ తిండి తిప్పులు, వాళ్ళ కష్టాలు కన్నీళ్ళ మధ్య నేను ఇట్లా నన్ను ఎవరు కూడా బయట వ్యక్తిగా ఈవేళ ఎవరు ఐడెంటిఫై చేసే పరిస్థితి లేదు. అక్కడ నాకు వేసుకెళ్ళిన చెప్పులు ఎప్పుడూ తెగిపోయినాయి, కట్టుకునే చీరలు లేవు. బాధితుల నుంచే కష్టాల్లో, వారి దుఃఖాల్లో, వారి దుడ్డు అలీసమ్మ కుక్క మంచంలోనే. ఆ తర్వాత బాధితులు అది సాక్ష్యం, ప్రధాన సాక్ష్యం అని చెప్పేసి బాధితులు లాఠీ చార్జ్ ఎప్పుడైంది ఏంటి అది, దాని గురించి కొంచెం అంటే దెబ్బలు తిన్నారు మామూలే కదండి. ఇక అక్టోబర్ 6వ తారీఖున మేము చెలో చీరాలు సెప్టెంబర్ లేదు విజయవాడలోనే సెప్టెంబర్ 1 చీరాల్లో మేము చెలో చీరాలు పిలిపించాం. ఆంధ్రదేశంలోని అన్ని ప్రజా సంఘాలు వాళ్ళు, విప్లవ శక్తులు, పోరాట శక్తులు అందరూ వచ్చారు అక్కడికి. అందరూ కూడా సంఘీభావం ప్రకటిస్తున్నారు. పోరాటం రోజు రోజుకు ఉధృతం అవుతుంది. ప్రభుత్వాలు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. బయట నుంచి వస్తున్న వాళ్ళని అడ్డుకుంటే వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు, మళ్ళీ అక్కడే పాలేతనం చేసి బతుకుతారు, ఎలాగో వాళ్ళు ఒప్పించవచ్చు అని ప్రభుత్వం ఎత్తుగడ. సో కాబట్టి బయట నుంచి సంఘాల వాళ్ళని రానివ్వకుండా, శిబిరంలో ఉండనివ్వకుండా చేయాలని పోలీసులతో ఒక ఏరివేత ఒక పక్కన జరుగుతుంది. పద్మారావు గారు లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారని ఒక వదంతి వచ్చేయడం వల్ల ఆయన అండర్ గ్రౌండ్లోకి ఆయన వెళ్ళిపోయారు. తారకం గారు లీడ్ చేస్తున్నారు కాబట్టి తారకం గారు కూడా నాసా యాక్ట్ పెట్టబడింది కాబట్టి ఆయన కూడా కొంచెం పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక బయటకు వెళ్ళే ఛాన్స్ లేకుండా శిబిరంలో ఉండిపోయిన బాధిత మహిళను నేను. సో కాబట్టి నాకు ఒక మహత్తరమైన అవకాశమే నేను ఆ లీడ్ చేయడానికి. అక్టోబర్ 6వ తారీఖున చీరాలలోంచి మేము శిబిరాన్ని ఇక్కడికి తీసుకొచ్చాం. విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్లో అక్టోబర్ 6న చెలో విజయవాడ పిలిపించాం. ఆంధ్రదేశం మొత్తం నుంచి కొన్ని లక్షల మంది కథం తొక్కి ఆ పోరాటానికి మద్దతుగా వచ్చారు. వ్యాస్ అప్పుడు ఎస్పీగా పనిచేస్తున్నాడు ఆయన, కమిషన్. విపరీతం మరొక జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని తలపింపజేశాడు ఆయన. మొత్తంగా ఎటువంటి హెచ్చరికలు లేకుండా, అంటే అప్పటికే 4 రోజులైంది. సెప్టెంబర్ 1న జరిగిన నిరసన ప్రదర్శన తర్వాత పద్మారావు గారిని అరెస్ట్ చేద్దామని గాలిస్తుంటే ఆయన అండర్ గ్రౌండ్లోకి ఉన్నారు. ఒక 4 రోజులు ఆయన దాక్కుని అందరు ఇచ్చిన సలహా వల్ల నువ్వు అరెస్ట్ అయితేనే నీ ప్రాణాలు కాపాడబడతాయి, నువ్వు జైల్లోకి వెళ్తే మంచిదని ఇచ్చిన సలహాల వల్ల ఆయన ఆ రోజు ఓపెన్ అవ్వటానికి అక్టోబర్ 6వ తారీఖు మేము చేసిన పోరాటానికి బయటకు రావడానికి ఆయన ప్రణాళిక వేసుకున్నారు. ఆయన వస్తున్నారు వేదిక మీదకి. ఆయన వస్తున్నారు కాబట్టి అరెస్ట్ చేయాలి కాబట్టి
వేలాది మంది పోలీసులు అక్కడ మోహరించారు. అదే వేదిక మీద నేను ఉన్నాను, శిబిరం నిర్వహిస్తున్న నిర్వాహకురాలుగా. సో అనివార్యంగా పద్మారావు గారు డయాస్ మీదకి రాగానే ఒక్కసారిగా పోలీసులు విరుసుకుపడ్డారు. అందిన వాళ్ళని అందినట్లు కొట్టేశారు. బాగా భయంకరం లాఠీ చార్జీ. నాకు కూడా నేచురల్ కదా, దెబ్బలకి విరిసే మనుషులం కాదు. విపరీతంగా లాఠీలు మా వీపుల మీద నాట్యం చేశాయి. ఖచ్చితంగా ఆ తల్లులు నన్ను కారంచేడు ఉద్యమంలోంచి నన్ను కాపాడుకుంటూ వచ్చిన తల్లులు నన్ను పొదివి పెట్టుకుని ఆ రోజు ప్రొటెక్ట్ చేసుకున్నారు. కొప్పుల సుబ్బారావు గారని ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో వార్తలు చదువుతారు. ఆయన ఇంట్లో మొదట ఆ రోజు ఉదయం మేము ఒక సదస్సు నడిపాం. ఆ సదస్సుకి ఆయన వచ్చి మాట్లాడారు, నేను మాట్లాడాను. ఆయన గబుక్కున మాకు ఆశ్రయం ఇవ్వటానికి ఆయన తీసుకెళ్ళటం జరిగింది. సో సాయంత్రం చాలా అంటే లాఠీ దెబ్బలు తిన్న తర్వాత తెల్లారి మళ్ళీ వెళ్ళి చూశాను ఆ పీడబ్ల్యూడి గ్రౌండ్ ఎలా ఉందనేది. అన్ని దెబ్బలతో కూడా జలియన్ వాలాబాగ్ వద్ద వేల చెప్పుల జతలు చల్లా చెదరై పడి ఉన్నాయి పీడబ్ల్యూడి గ్రౌండ్ మొత్తం. అంటే జరిగిన ఆ బీతాహ లాఠీ సర్జీ అంటే ప్రభుత్వం ఇంత నిర్బంధాన్ని ప్రయోగిస్తుందని ఏమనుకున్నారు? ఎటు పోతుంది ఆ ఉద్యమం? అంటే ఏంటి, మీరు ఎటు తీసుకెళ్లాలనేది మీ మైండ్లో ఏమవుతుండే? ఉద్యమం గురించి చాలా విన్నాము, బట్ పరిష్కారం కావాలి, ఆ ఉద్యమం పరిష్కరించబడాలి. వీళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలకు రిహాబిటేషన్ అనేది వాళ్ళు ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇవ్వాల్సిందే. మళ్ళా మీరు వెళ్ళిపోయి శిబిరాన్ని వదిలేసేయండి, ఊళ్ళకి వెళ్ళిపోండి, మళ్ళీ వాళ్ళ దగ్గర పాలేరులుగా చేయండి, ప్రధానంగా వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. మేము కూడా రిజెక్ట్ చేస్తున్నాం ఆ డిమాండ్స్. ఈ అక్టోబర్ 6 తర్వాత ఆయన జైలుకి వెళ్ళిపోయారు. పద్మారావు గారు ఉన్న నాయకులు అటు ఇటు వెళ్ళిపోయారు. ఈ పరిస్థితుల్లో శిబిరంలో నేను ఉండిపోయాను. బయట నుంచి ఎవరో రానవట్లేదు. మళ్ళీ మేమందరము దెబ్బలు తిన్న వాళ్ళం అందరము వెళ్ళి మళ్ళీ శిబిరంలో కూర్చున్నాము. మళ్ళీ ఆలోచించాం, పగలుంటే శిబిరంలో ఎవరు వస్తున్నారు బయట వాళ్ళు అనేది పోలీసులు నిఘు పెట్టారు, వెతుకుతున్నారు. కాబట్టి మేము ఏం చేస్తామంటే నైట్ టైం నేను మీటింగ్స్ పెట్టుకున్నాను. చీరాల్లో 18 పేటలు ఉన్నాయి. రోజుకు ఒక పేటలో ఒక మీటింగ్ పెట్టుకొని నేను ఆడవాళ్ళందరినీ పోగేటి మొదలుపెట్టాను. మనం గవర్నమెంట్తో తేల్చుకుందాం, ప్రభుత్వంతో తేల్చుకుందాం. రామారావు గారు మొండివాడే పేరు అప్పటికి, ఆయన ముఖ్యమంత్రిగా. ఆయన కంటే మొండితనం మన దగ్గర ఉంది. ఆయన మనం తేల్చేసుకుందాం, వెళ్ళిపోదాం. చెలో హైదరాబాద్, ఇప్పుడు చెలో చీరాలు అయిపోయింది, చెలో విజయవాడ అయిపోయింది, చెలో హైదరాబాద్ పిలిపోవటం మొదలెట్టింది. మగాళ్ళందరూ బయట పట్టడం మొదలుపెట్టారు. ఆవిడ వెనకాలి పోయి మీరు మాట విని ఆవిడ మాటిన అక్క మాటిని వెళ్ళారంటే వాడు ఎంత భయంకరంగా లాఠీ చార్జ్ చేసి కొట్టాడో చూశారు కదా, మీరు ఏమైపోతారు. నేను మగాళ్ళు నమ్మలేదండి, మీరు రావద్దు ఈ ఉద్యమంలోకి, నేను ఆడవాళ్ళే తీసుకెళ్తాను, నేను మహిళలతోటి వెళతాను. 600 పైసలకు మహిళలు కూడగట్టడం జరిగింది. ఈ శిబిరంలో ఉన్న హైదరాబాద్లో మేమందరం కూడా చీరాల నుంచి కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కేసామండి. ఎవరం టికెట్లు తీసుకోము, చెలో పిలిపే కాబట్టి మమ్మల్ని టికెట్ లేకుండా ఎక్కే బాధితులు అందరం రిజర్వేషన్ పోగిళ్ళు ఎక్కేసాం. టీటీ వచ్చాడు, దించేస్తానన్నాడు. ఆ పోలీస్ వాళ్ళు వచ్చారు, దించేస్తామన్నారు. అయితే మీరు విజయవాడ దాకా వెళ్ళక ముందే మేము మిమ్మల్ని తెనాలి కెనాల్లో పడేస్తాము కృష్ణా నదిలోని, దానికి సిద్ధపడితే మమ్మల్ని దించడానికి ప్రిపేర్ అవ్వండి అని చెప్పి మేము కూడా ఫైట్ చేసాము. ఎలాగైనా మా జోలికి రాకుండా వీళ్ళు అన్నంత పని చేసేలా ఉన్నారని ఆ పెట్టిలో పడుకున్న రిజర్వేషన్లో పడుకున్న వాళ్ళు కూడా లేచిపోయారు, మాకు ప్లేస్ ఇచ్చారు. ఆ సానుభూతి ఆ ప్రజలు చూపించారు. మా ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడికి వచ్చారు? ఎలాగానే మేము కృష్ణా ఎక్స్ప్రెస్ దిగి అబిట్స్ వెళ్ళాలి, రామారావు గారి ఇంటికి వెళ్ళాలి అనేది నా ప్లానింగ్. అయితే నేను తారకం గారికి కానీ ఎవరికి కానీ మా ఉద్యమ నాయకులు కానీ ఎవరికి నేను ముందుగా ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇంటిమేషన్ వాళ్ళకి ఇస్తే ముందు పోలీసులకి వెళ్ళిపోద్ది. పోలీసులు మమ్మల్ని ఆ ఉద్యమాన్ని నడపనివారు, హైదరాబాద్ దాకా మమ్మల్ని వెళ్ళనివారు. కాబట్టి మేము ఏం చేద్దాం అనుకునేది మేము ఒక వ్యూహాన్ని తీసుకున్నాం. కాబట్టి నాకు ఒక ప్లానింగ్ ఉంది. ఎన్టీ రామారావు గారు వస్తారు అసెంబ్లీ దగ్గర అడ్డగిద్దామనేది నా వ్యూహం. ఒక హ్యాండ్ మేక్ అప్పటిదాకా బ్యాగ్లో పెట్టుకున్నది, హ్యాండ్ మేక్ ఒకటి భుజాన్ని తగిలించుకొని బ్యాడ్జెస్ వేసుకున్నాం. చెలో హైదరాబాద్ అని కారంచేడు బాధిత మహిళలు అని కారంచేడు శిబిరం అదంతా మేము తగిలించుకున్నాం. స్టేషన్ నుంచి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన సుబ్బారావు గారని, మన జంట నగరాలు హేతువాద సంఘానికి ఆయన అధ్యక్షులుగా చేసేవారు. నేను హేతువాద ఉద్యమంలో యాక్టివ్గా ఉన్న వ్యక్తిని కాబట్టి ఆయనకు మాత్రం నేను ఒక ల్యాండ్ ఫోన్ నుంచి స్టేషన్ నుంచి ఫోన్ చేశాను. అన్న ఇట్లాగా రామారావు గారితో తలబడదాం, ముఖ్యమంత్రితో తలబడదామని ఒక 600 మంది మహిళలతోటి నేను హైదరాబాద్ వచ్చాను. ఏదన్నా జరిగితే తారకం గారికి కానీ మిగతా మన ఉద్యమ నాయకులకు కానీ నువ్వు మెసేజ్ పాస్ చేయాలి. తర్వాత ఏం చేయాలనేది కొన్ని విషయాలు ఆయనకి చెప్పాను. 8 గంటలకి ఆయన హెడ్ పోస్ట్ ఆఫీస్కి వచ్చారు. ఆయన కలిసి ఆయనతో మాట్లాడి నేను వీళ్ళందరినీ తీసుకుని అందరూ సర్ది మూటలు తెచ్చుకున్నామండి. మేము అందరూ నాకు
నా తల ముద్ద పెట్టారు నాకు. అందరి దగ్గర తినే ఆడబిడ్డగా నన్ను అక్కను చేసుకుని పెంచారు కాబట్టి అలీసమ్మ ఒక ముద్ద పెడితే, సులోచన ఒక ముద్ద పెడితే వాళ్ళ మధ్య తిని అక్కడే మొహాలు కడుక్కున్నాం, అక్కడే తినేసి మళ్ళీ యథాప్రకారం ఒక లైన్ ఫామ్ చేసుకుని మేము 2 లైన్లో మేము నేను ముందు నేను నడుస్తున్నాను. అబిడ్స్ కాదు, అసెంబ్లీకి వెళ్ళిపోతే అక్కడ ఉదయం నుంచి 11 గంటల దాకా అసెంబ్లీలో కూర్చున్నామండి. అసెంబ్లీ ముందు కూర్చున్నాం రోడ్డు మీద. రామారావు గారు బయటికి రావాలి, వీ వాంట్ జస్టిస్ అంటూ. ఎంతకీ రామారావు గారు గంటిపేటలో ఉండేవారు ఆయన. ఆ మధ్య గంటిపేట నుంచి ఇక్కడ పోలీసుల ద్వారా మెసేజ్ తెలుసుకుని ఆయన ఆ రోజు అసెంబ్లీకి రావాల్సిన ఆయన అసెంబ్లీ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకుని తిన్నగా ఆయన అబిడ్స్లో ఆయన ఇంటికి వెళ్ళిపోయారు ఆయన. సో పోలీసులు ఆయన వచ్చారు నా దగ్గరికి. రామారావు గారు ముఖ్యమంత్రి గారు రావట్లేదమ్మా, ఇంకా మీరు వెళ్ళిపోండి అని అన్నారు. వెళ్ళిపోతే ఏం చేయాలి, రామారావు గారు అసెంబ్లీకి రావట్లేదట, మనం వెళ్ళిపోదాం అని వాళ్ళ ఉద్దేశం. మనం వెళ్ళిపోదాం వెనక్కి అంటే లేదన్న, మరి ఏం చేద్దాం, ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళదాం అన్నారు. సో ఆ స్పిరిట్, ఆ పోరాటం, ఆ పట్టిమ వాళ్ళలో ఉంది కాబట్టి మళ్ళీ మేము అక్కడి నుంచి లేచి కాళ్ళకి చెప్పులు లేకపోయినా ఆ మొండి టెండర్లు మళ్ళీ మేమంతా లైన్ కట్టుకొని అబిడ్స్లో ఆయన ఇంటి ముందుకు వచ్చేసాం. అబిడ్స్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ చేసి పడేసాం. మెయిన్ రోడ్డు మీద కూర్చున్నాం. రామారావు గారి ఇంటి నుంచి యువతల రోడ్డు వరకు మేము పూర్తిగా ఆక్రమించుకున్నాం. అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఏ వెహికలింగ్కి వెళ్ళకుండా రోడ్డు మీద బైఠాయించాం. అప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ మళ్ళీ బయటికి తీసి రామారావు బయటకు రావాలి, వీ వాంట్ జస్టిస్, దగ్గుబాటి చించరామయ్యను అరెస్ట్ చేయలేని ముఖ్యమంత్రి, నువ్వు గద్దె దిగు. ఆ రోజు ఓట్ల కోసం నువ్వు 300 మైళ్ళు మా ఇళ్లలకు వచ్చావు, నా ఆడబడుసులు అన్నావు, మా కన్నీళ్లు తుడుస్తానన్నా. ఈరోజు భర్తలను పోగొట్టుకుని పిల్లల్ని పోగొట్టుకుని హలో లక్ష్మణ, హలో రామ అనుకుంటూ ఇదిగో నీ ఇంటి ముందుకు వచ్చి కూర్చున్నావు. నువ్వు 10 అడుగులు బయటికి వెళ్ళావా, నువ్వు ఎందుకు రాలేవు, చూస్తామంటే మేము మైకి పట్టుకుని నేను గట్టిగానే అరుస్తున్నాను. నా వెనకాల వాళ్ళు స్లోగన్స్ ఇస్తూనే ఉన్నారు, పోలీసులు వస్తూనే ఉన్నారు. చాలా పెద్ద ఉద్రిక్తమైన వాతావరణం. ఈ వేళ ఉన్న తెలుగు ఛానల్స్ ఏమీ లేవు కాబట్టి బీబీసీ ఒకటే అప్పుడు కవర్ చేస్తుంది. బీబీసీలో న్యూస్ వచ్చిందండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్బంధనం చేసిన మహిళలని మంచి న్యూస్ వస్తుందంటే. తర్వాత నాకు మిత్రులు చెప్పారు అది 2 అయిపోతుంది, 3 అయిపోతుంది, పోలీసులు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళుతున్నారు, మళ్ళీ వస్తున్నారు, వెళుతున్నారు. చివరికి వాళ్ళు ఫైనల్గా ఏం చేశారంటే, రామారావు గారు వస్తారమ్మా, కానీ మీరు ఏం డిమాండ్స్తో ఇక్కడికి వచ్చారు, ఆయన ముందు మీరు వచ్చి చెప్పుకోండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తారని రాఘవేంద్రరావు గారు అని ఆయన ప్రిన్సిపల్, ఆయన పర్సనల్ సెక్రటరీ ఆ రోజు నాతో మాట్లాడటం జరిగింది. మేము రామండి, రామారావు గారిని బయటకు రమ్మనండి. ఎన్ని రాత్రులు రాడు, ఎన్ని పగళ్ళు రాడు, ఎన్ని రోజులు ఆయన బయటకు రాడు చూస్తాం, మేము ఇక్కడే తెలుసుకో, మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తి లేదు. మేము ప్రాణాలు పోగొట్టుకున్నాం, బిడ్డలు పోగొట్టుకున్నాం, మానాలు పోగొట్టుకున్న వాళ్ళం, ఇల్లు కొంప గోడు మొత్తం ఊరు మొత్తం నిర్మానుషంగా శ్మశానంగా చేసి పడేసి మాకు నీడ లేకుండా చేసిన ఆ దాడికి గురి చేసిన దాడి చేసిన వాళ్ళకి ఏ శిక్షలు వేస్తాడు ఆయన, ఏం చేస్తాడు తెలుసుకోవాలి, ఇక్కడే ఉంటామని మన వాళ్ళు గట్టిగా నరిచి చెప్పారు. 6 అయిపోతుంది, ప్రతిభా భారతి వచ్చారు, ఆవిడ మినిస్టర్. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే ఈయన పక్షం చేరాడు, ప్రసార కార్యదర్శి అంటున్నాడు. ఆయన వచ్చాడు, నేను అందరూ వెళ్తున్నారు వస్తున్నారు, ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళకు చూస్తే మొండిగా కూర్చున్నారు. రాత్రి 6 ఇంకా ఈవినింగ్ వెళ్ళిపోతారేమో, వెళ్ళమన్నాం మేము, ఎంతైనా వెళ్ళదు. చివరికి ఒక మధ్య మార్గంగా రాఘవేంద్రరావు గారు ఆయన వచ్చి ఒక మార్గం చెప్పారు, మేడం ఆయన రావటానికి ప్రిపేర్ అయిపోయారు, వచ్చేస్తారు, కాకపోతే మీరు కొంచెం గౌరవంగా ఆయన లోపల నుంచి బయటకు తీసుకొస్తే మీ డిమాండ్స్ వింటారు అని ఆయన నన్ను పక్క పిలిచి సలహా అడిగితే అప్పుడు నేను మళ్ళీ వీడివైపు తిరిగి, అమ్మ రామారావు గారికి మొహాటంగా ఉందట, ముఖ్యమంత్రి గారికి ఆడవాళ్ళని ఆడబడుసుని చూడటానికి అన్నగారికి మొహం చల్లటం లేదు, సో మనం వెళ్ళి ఆయన తీసుకొద్దాం, మీరు నాతో 10 మంది రండి అని మన దుడ్డు అలీసమ్మని, సులుసన్ని వీళ్ళందరినీ తీసుకుని ఒక 6-7 మంది. ఇంతలో నాకు ఆ జనంలో తారకం గారు కనపడ్డారు, తలుక్కన. ఇదంతా జరుగుతుంది సుబ్బారావు గారి ద్వారా విషయం ఆయనకి తెలిసింది కాబట్టి ఆయన ఆ వైట్ డ్రెస్లో తారకం గారు కనబడితే నేను పిలిచాను, సార్ ఏంటి లక్ష్మి ఇంత మొండివాడు, ఇలా చేసావేంటి అని అడిగారు. ఆయన అంత మొండివాడు అయితే అంతకంటే జగమండి సార్, మనం ఏదైనా జరగనివ్వండి, అరెస్ట్ చేస్తాడా, ఈ మధ్యలో ఒకటి జరిగింది, అరెస్ట్ చేస్తామని పోలీసులతో భయపెట్టారు, మేము వాళ్ళు భయపెట్టాం, అరెస్ట్ చేయండి, మాకు జైల్లో అయినా మాకు అన్నం పెడతారు కదా 2 పూట్లని, ఇప్పుడు ఎలాగ తిండి లేకుండా ఉన్నాం, కొడతారా మీరు, లాఠీలు ఉన్నాయి కదా కొట్టండి, విజయవాడలో వ్యాస కొట్టిన దానికన్నా గట్టిగా కొట్టగలరా మీరు, భయంకరంగా కొట్టగలరా, తేండి, ఇంకా మాకు ఆ దెబ్బలు తగ్గనే లేదు, ఇంకా 27 రోజులే కదా అయింది, అక్టోబర్ 6 దెబ్బలు తినొచ్చాం, అక్టోబర్ 27 ఇక్కడ కూర్చున్నాం, మాకు ఇంకా ఈ పుళ్ళేమీ తగ్గలేదు, మీరు కొట్టండి సిద్ధపడి వచ్చామన్నాం మేము. వాళ్ళు ఏదంటే దానికి 10 మాటలు మేము అంటాము సిద్ధంగా ఉన్నాం. చివరిగా మీ దగ్గర తుపాకులు ఉన్నాయా, చంపేస్తారా, రండి,
మా బిడ్డలను చంపిన దానికన్నా కారంచేడు దురంకారులు కుల దురంకారులు చంపిన దానికన్నా పాశవికంగా మనుషులు చంపడం వచ్చంటే చంపి చూపించండి, మీ చరిత్ర ఏంటో ప్రజలకి ప్రపంచానికి తెలుస్తుంది. మేము చావడానికి కూడా సిద్ధపడి వచ్చాం. అరెస్టులు చేసినా, లాఠీ దెబ్బలైనా, జైళ్ళైనా మాకు ఏదైనా ఒకటే. ఇక్కడ మేము అన్నీ పోగొట్టుకుని వచ్చిన వాళ్ళం, న్యాయం కోసం వచ్చిన వాళ్ళు. న్యాయమే చేస్తారు, మరింతగా అన్యాయం చేస్తారు, మీ ప్రభుత్వాలు తేల్చుకోమనండి. మీరు వెళ్ళారా? వెళ్ళటానికి నేను సిద్ధపడ్డాను. మా వాళ్ళకు కూడా చెప్పారు, వెళ్ళి తీసుకోవద్దు, అక్కడ ఏమీ మాట్లాడొద్దు, ఏ డిమాండ్స్ ఆయన ముందు పెట్టొద్దు. ఆ డిమాండ్స్ పేపర్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను, 28 డిమాండ్లు. ఇక్కడికి వచ్చాక ఇద్దామని చెప్పేసి మా వాళ్ళతో మాట్లాడాం. ఒక 7-8 తారకంగాని తీసుకుని లోపలికి వెళ్ళాం. రామారావు గారి ఇంట్లోకి వెళ్ళగానే హాల్లో, పెద్ద హాల్లో మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టారు. అద్భుతమైన సోఫాలు, కళాఖండాలు. ఆయన ఇల్లు అదే చూడటం నేను కూడా ఫస్ట్ టైము. ఆయనేమో వివేకానందుడు గెటప్లో దండం పెట్టుకుంటూ లోపల నుంచి వచ్చాడు ఆయన. చెప్తాను సార్. ఎస్ నేను లోపలికి వెళ్ళగానే ఒకటి జరిగిందండి. నిజం చెప్పనా, ఉదయం నుంచి నాకు నోరు ఎండిపోతుంది, అరిసి అరిసి గొంతు బొంగిపోయింది. నాతో పాటు నినాదాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా నిజం చెప్పాలంటే సృహ తప్పే పరిస్థితిలో ఉన్నాం. పొద్దున్న నుంచి ఏదో తిన్న సద్దన్నం తప్ప మాకు తిండి తిప్పులు నీరు ఏమీ లేదు. మంచినీళ్ళు కూలింగ్తో బట్లర్ పట్టుకుని వచ్చాడు. దాని నిండా తినడానికి ఆహార పదార్థాలు కూడా తెచ్చారు, పళ్ళు అలాంటివి అన్నీ సర్వ్ చేస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు, తీసుకోండి అమ్మా అంటున్నారు. నిజం చెప్పాలంటే గొంతు ఎండిపోతుంది. ముందు నాకే తాగాలన్నంత ఇది ఉంది, దాహార్ది ఉంది. అయినా సరే పట్టుదల, వీడిస్తే మంచినీళ్ళు మనం తాగటం ఏంటి. నేను ఎప్పుడైతే మాకు వద్దు ఈ మంచినీళ్ళు అయ్యాను అన్నామో వీళ్ళు ఆగిపోయారు. కాఫీ తాగండి అని మళ్ళీ ఇంకొకళ్ళు కాఫీలు పట్టుకొని వచ్చారు, అవి కూడా వద్దన్నాం. మేము న్యాయం కోసం వచ్చాం, రామారావు గారు మర్యాదలు తీసుకోవడానికి మేము రాలేదు. ఇదంతా జరుగుతూ ఉంది, ఆయన అక్కడి నుంచి చూస్తూనే ఉంటారు. ఆ సెక్రటరీ కానివ్వండి, రాఘవేంద్రరావు గారు కానివ్వండి, అక్కడ ఉన్న ఆయన సిబ్బంది అంతా మాకు సపరీలు చేయడానికి, నీళ్లు తినడానికి, కాఫీలు ఇవ్వడానికి, ఇవన్నీ మమ్మల్ని కూల్ చేయడానికి ఒక రకమైన వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేస్తున్నారు. చివరికి నేనే చెప్పాను, సార్ మేము ఈ మర్యాదలు తీసుకోవడానికి రాలేదు, మాకు ఈ కాఫీలు వద్దు, ఈ టీలు వద్దు, ఈ మంచినీళ్ళు వద్దు, ఏమీ వద్దు. రామారావు గారు ఏం చెప్తారో మాకు అది కావాలి, ఆయనతో మాట్లాడడానికి వచ్చాం, మేము అది తేల్చుకున్నామండి. ముందు మాకు ఈ మర్యాదలు అక్కర్లేదంటే ఆ సెక్రటరీ ఒక ఆయన అన్నారు, లేదమ్మా ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతిపక్షాలు వచ్చినా ఇది ప్రభుత్వ డబ్బులతోటే చేస్తాం కదా, ఇది మీ డబ్బేనా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వచ్చారు అంటే అది కూడా తీసుకోలేదు. సార్ రామారావు గారిని రమ్మనండి అని మేము గట్టిగా అరిసామండి. ముందు ఆయన రావాలి, చెప్పండి, లేదంటే వెళ్ళిపోతాం అన్న భయపెడతాం. మేము భయపెడుతూనే ఉన్నాం వాళ్ళని, ఉదయం నుంచి వాళ్ళని రకరకాల భయాలకు గురి చేసాం వాళ్ళని. అయితే చివరికి వచ్చారు రామారావు గారు, వివేకానందుడి గెటప్లు వస్తూనే నమస్కారం పెట్టుకుంటూ వచ్చారు. పెద్ద పెద్ద పొడవాటి సోఫాలు ఉంటాయండి, ఇలాగా ఇక్కడ ఆయన సోఫా ఉంది, ఇలా కూర్చున్నారు. నా పక్కనే దుడ్డు అలీసం కూర్చుంది, అలీసం తర్వాత నేను కూర్చున్నాను, నా తర్వాత సులువసిన ఇంకా మన వాళ్ళందరూ కూర్చున్నారు. కూర్చోగానే వచ్చి దుడ్డు అలీసమ్మని వాటేసుకున్నారండి. ఆయన ఇలా పట్టుకుని నాటకీ పక్కీలో ఆ ఉత్తరీయాన్ని తీసుకున్నారు, కళ్ళకి ఇలా తుడుచుకున్నారు. తుడుచుకొని మీకు చాలా అన్యాయం జరిగిందమ్మా, నేను చాలా విచారిస్తున్నాను. మీరు మనంతా కూడా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు కలిసి ఒక చోట బతికిన వాళ్ళం, మీరు అక్కడికి వెళ్ళను అనటం, ప్రభుత్వం ఇస్తున్న ఎస్క్రేషియాన్ని తిరస్కరించడం సబబుగా లేదు. మీకు హాస్టల్స్ పెడుతున్నాం, మీ పిల్లలకి చదువులు చెప్పిస్తాం, మీకు ఇల్లు ఇస్తాము, మీకు అవి ఇస్తాం ఇవి ఇస్తాం, మా మాట విని మీరు వెళ్ళిపోండి అని ఆయన నాటకీ పక్కీలో వాళ్ళ మాట్లాడటం మొదలుపెట్టేశారు. ఆయన ఏదైతే వద్దనుకున్నామో వాళ్ళు అదే జరుగుతుంది. వెంటనే నాకు కోపం వచ్చి నేను లేచిపోయి, చూడండి రామారావు గారు, మీరు చెప్పే సినిమా డైలాగులు వినడానికి ఇక్కడ మేము రాలేదండి, మాకు ఏం చెప్పదలుచుకున్నారు, ఏ రకమైన న్యాయం చెప్పదలుచుకున్నారు, మీరు బయటకు వచ్చి చెప్పండి. ఇంకా ఒక 600 మంది అక్కడ బయట వెయిట్ చేస్తున్నారు, మీరు వస్తానంటేనే మేము తీసుకెళ్ళడానికి వచ్చాం, అంతే తప్ప మీరు చెప్పే సినిమా డైలాగులు వింటానికి మేము రాలేదండి అంటే మీరు ఎందుకు రారు బయటకు అని మేము గట్టిగా అడిగేసరికి మాకేమీ భయం లేదే, మాకేం అభ్యంతరం బయటకు రావడానికి అన్నారు. మీకు అభ్యంతరం లేనప్పుడు, మీకు భయం లేనప్పుడు రండి మాతో పాటు, మీరు బయటకు వచ్చి సమాధానం చెప్పండి, మేము న్యాయం కోసం వచ్చాము ఇక్కడికి, మీ కబుర్లు వింటానికి రాలేదు అనేది నేను కొంచెం ఫోర్స్ఫుల్గానే చెప్పడం జరిగింది. సరే పదండి రా వెళ్ళిపోదాం అన్నాను. అందరూ లేసారు, వస్తాం పదండి అని ఆయన కూడా బయలుదేరారు. అప్పుడు నేను గబగబా బయటకు వచ్చి తారకం గారు వీళ్ళందరికన్నా ఒక అడుగు ముందుకు వచ్చి వీళ్ళందరికీ నేను చెప్పాను, రామారావు గారు బయటకు వస్తున్నారు, మనకున్న 28 డిమాండ్లని ఆయన ఓకే చేసే వరకు ఆయన మళ్ళీ తిరిగి లోపలికి వెళ్ళటానికి లేదు, మనం దిగ్బంధనం చేయాలి అని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రామారావు గారు బయటకు వచ్చారు లోపలికి, వీళ్ళందరూ కూడా చుట్టూ ఆడవాళ్ళు చేరిపోయారు. మధ్యలో పాప ఆయన దిగ్బంధనం, ఆయనకి ఇంకా 2 hours ఆయనకి ఎట్టి వెళ్ళటానికి లేదు. అడిగారు ఆయన ఒక్కొక్కటి అప్పుడు తీసామన్నమాట డిమాండ్స్. మొదటి డిమాండ్, అరెస్ట్ చేయబడ్డ దళిత నాయకుల్ని, విద్యార్థి నాయకుల్ని, అప్పటికే మన నాగార్జున యూనివర్సిటీ నుంచి
ఆర్ఎస్యు నాయకత్వాలు, మన భాస్కర్ అంకాళ భాస్కర్ నాయకత్వాలు, బస్సులు వేసుకుని ఎంతోమంది పిల్లలు యూనివర్సిటీ నుంచి, ప్రతి యూనివర్సిటీ నుంచి ర్యాలీ చేశారు, వచ్చారు. విద్యార్థి నాయకులందరినీ అరెస్ట్ చేశారు. సో ఆ 28 డిమాండ్లు ఏమన్నారు? మొదటి డిమాండ్ ఇది. అరెస్ట్ అయిన ప్రతి ఉద్యమ నాయకుడిని, ప్రతి విద్యార్థిని బేషరతుగా విడుదల చేయాలి. గవర్నమెంట్ రెస్పాన్స్ ఏంది? వెంటనే సైన్ చేశాడు ఆయన. అది అక్కడ 2 గంటలకు విడుదలైపోతున్నా వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. పద్మారావు గారికి వీళ్ళందరికీ ఆ డిమాండ్ సైన్ చేశారు. అలా వరుసనే ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి, ప్రతి చీరాల్లోనే కాలనీ నిర్మించాలి, ప్రతి విద్యార్థికి అదే మనం 28 డిమాండ్లు ఇల్లు ఇవ్వటము, పాడి గేదెలు ఇవ్వటము, 2 ఎకరాలు 28 డిమాండ్లు ఆయన సైన్ చేసి కింద సంతకం పెట్టి మళ్ళీ ఇంకో ఆ లాస్ట్ డిమాండ్ ఈ యొక్క పునరావాస కమిటీ ఏదైతే ఉందో ఈ రిహాబిలిటేషన్ కమిటీని ఈ డిమాండ్లని నెరవేర్చడానికి మాకు కావాల్సిన ఆఫీసర్ ఎస్ఆర్ శంకరన్ గారు మాత్రమే. ఎస్ఆర్ శంకరన్ గారిని మాత్రమే స్పెషల్ ఆఫీసర్గా వేస్తేనే మేము ఒప్పుకుంటాం. ఆ డిమాండ్ కూడా చేర్చుకుని ఆయన ఎస్ఆర్ శంకరన్ గారిని సోషల్ ఆయన ఏంటంటే అప్పటికే నేను చూశాను, ఆయన అనేక పర్యాయాలు వచ్చి ఆయన జోబు నన్ను దూరం తీసుకెళ్లి ఆయన జోబులో ఉన్న జీతం అంతా నా చేతిలో ఇచ్చి వెళ్ళిపోతున్న వ్యక్తి. ఆయన 3వ వ్యక్తి కూడా చెప్పేవాడు కాదు ఆయన. సో నాకు ఆయన అంటే అంత గురి భక్తి. సో ఆ రకంగా నేపథ్యంలో మీరు చేసిన ఈ ఉద్యమానికి అంటే అంటే ఫ్రమ్ దాని నుంచి కొంచెం జరిగి మాట్లాడితే, మహిళగా, గర్ల్, బాలికగా, బాల్యం, ఇవన్నీ చాలా పెద్ద అంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలి అంటే మన పితృస్వామిక సమాజం, ఈ సమాజంలో గూడూరు అర్జునుడు మీ తండ్రి గారు, వారి ప్రభావం ఉంది అనేది విన్నాము. బట్ అంటే మీ బాల్యం ఎలా జరిగింది ఏంటి? మీరు ఎక్కడ చదువుకున్నారు అసలు? మీ బాల్యాన్ని గురించి కొంచెం చెప్తే వింటే బాగుండనిపిస్తుంది. మా ఫాదర్ ఒక ఏకోపాధ్యాయుడు అండి. మేము 6 సంతానం. మీ ఫాదర్ పేరు గూడూరు అర్జునుడు గారు. గూడూరు అర్జునుడు ఆయన దిగువ మధ్య తరగతి కుటుంబం అండి మాది. బతకలేక బడి పంతులు ఉద్యోగం చేస్తున్న రోజులు. నేను పుట్టిన తర్వాత మా నాన్నగారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంట. అప్పటిదాకా 10 రూపాయలకి, 20 రూపాయలకి, 50 రూపాయలకి ఎయిడెడ్ స్కూల్లో టీచర్గా చేసేవాడు ఆయన. సో కవిటంపాకలేని ఒక శుద్ధ పల్లెటూరులో ఒక 6 మైళ్ళు నడిచి వెళ్తే తప్ప ఉండి అనే మా గ్రామానికి అంత శుద్ధ పల్లెటూరులో ఆయన మొదటి ఉద్యోగం వచ్చింది. అప్పుడు నేను 6 నెలల పిల్లనట. మా అమ్మగారు మా లక్ష్మి పుట్టిన తర్వాత వాళ్ళ నాన్నకు ఉద్యోగం వచ్చిందని చెప్పేసి మా అమ్మ చెప్తూ ఉండేవారు. ఆ పల్లెటూరులో నాకు 6 ఏళ్ల వయసు వచ్చే వరకు మేము ఆ పల్లెటూరులోనే ఉన్నాం. ఆ పల్లెటూరులోంచి నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే అంత మారుమూల గ్రామంలో ప్రత్యక్షంగా చూశాను. రోడ్లు లేకపోతే ఇంత లోతు అడుసులో దిగి నడిచెళ్ళటం ఏంటో, కాలువలో దిగి చేపలు పట్టుకోవటం ఏంటో, ఈత కొట్టడం ఏంటో అన్నీ నేర్చుకున్నాను. నాన్నగారు వెళ్ళి కాలువలో దిగి చేపలకి మామూలు పెడితే వాటిలో చేపలు తీసుకుని రావటం, బయట సైకిళ్ళు తొక్కడం, నాన్న సైకిల్ వేసుకెళ్ళిపోవడం. అప్పుడు సైకిల్ చిన్న చిన్న ప్రయత్నాలు అనమాట. చెట్లు ఎక్కటాలు. బడికి వెళ్ళి నాన్నగారి దగ్గరే చదువుకోవాలి. చదువుకున్నప్పుడే మీరు కొంచెం రిబెల్ లాగా ఉన్నారా అంటే స్వేచ్ఛ అనమాట. అందరు గర్ల్స్ అట్లా ఉండరు. కానీ మా నాన్నగారు నాకు చేపలు పట్టడం, చెట్లు ఎక్కటము, గేదెలు మేపటము, గేదెలు తోమటము, వాటితో సంరక్షణ ఇలాంటి పనులన్నీ ఆయన చేస్తూ ఉంటే ఆయన వెనకాల అవే నేర్చుకున్నాను. గర్ల్స్ చేయొద్దు అని. మా 3 ఆడపిల్లలు, 3 మగపిల్లలండి. మా అన్నయ్య ఏమో అప్పటికే 10th క్లాస్కి వస్తే ఎక్కడో ఒక 6 మైళ్ళ దూరంలో ఆయన చినకాపురం అని ఊరు వెళ్ళి 7 దాటి వెళ్ళి అన్నయ్య చదివేవాడు. మా అక్కగారు 2వ పెద్దక్క ఉండేవారు. 7వ తరగతితో ఆ వర్షాల్లో ఏరు పొంగుతూ ఉంటే ఆ దాటి అవతలికి వెళ్ళలేక అక్క చదువుకోలేకపోయారు. 7వ తరగతితో పెద్దక్క ఆపేశారు. 2వ అక్క నాన్నగారి దగ్గరే 2వ క్లాస్ 3వ క్లాస్ చదువుతున్నారు. నేను 1వ తరగతికి వచ్చి ఉంటాను, కానీ నేను ఎప్పుడు అక్షరాలు నేర్చుకోలేదు. బడికి పోయిన గుర్తు కూడా నాకు లేదు నాన్నగారి దగ్గర. ఎప్పుడు బయట తిరగడం, సీమ చింతకాయలు ఏరుకు తెచ్చుకోవడం, చింతకాయలు ఏరుకోవడం, చెట్లు ఎక్కడం, ఇదే నా బాల్యం నాకు గుర్తుంది. అక్కడ 6-7 ఏళ్ళు వచ్చే వరకు మా నాన్నగారిని అదే ఊళ్ళో ఉంచారు. చివరికి ఉండి మళ్ళీ వేశారు. అప్పుడు నన్ను తీసుకొస్తే నేను బడికి పోనని. సరే గేదెలు ఉన్నాయండి మాకు. మా తాతగారు ఒక 2 గేదెలు ఇచ్చారు. వాటిని మేపడం, వాటికి రాణి అని, బుల్లం కానీ ఇట్లా రకరకాల పేర్లు పెట్టి, వాటికి పుట్టిన పిల్లలకు కూడా పేర్లు పెట్టి చేస్తుంటే అమ్మగారు అంటే ఒక ప్రభావం ఉంటుంది కదా, ఆడపిల్లలు ఇలా ఏంటి అని. మా అమ్మగారు వామపక్షవాదండి. మా అమ్మగారు తండ్రి కమ్యూనిస్ట్, ఆయన కమ్యూనిస్ట్ సామమూర్తి గారు కూతురు ఆవిడ. మా అమ్మగారు మాకు చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలు నేర్పలేదు. ఆవిడ ఉగ్గుపాలతో నేర్పిన పాటలు ఏంటంటే, మిన్నకుండుట న్యాయమా సోదరి అన్యాయమని సాటవా. మా అమ్మగారు ఈ పాటలు పాడుతుంటే అట్లా అర్థం అప్పుడు నాకు తెలియకపోయినా తిరుగుబాటు తత్వం.
అన్యాయాలు ప్రశ్నించే తత్వం ఆ అమ్మ పాటల నుంచి మేము నేర్చుకోగలిగాం. ఏ రోజు మా అమ్మగారు ఇది ఆడపిల్లల పని, ఇది మగపిల్లల పని చెప్పలేదు, నాన్నగారు కూడా చెప్పలేదు. ఇంట్లో అందరికీ సమానం. 6గురిని కూర్చోబెట్టి భోజనం పెట్టేవారు. 6గురు వెళ్ళి ఎవరి ప్లేట్ వాళ్ళు తోమేసి కడిగేసి పెట్టుకునేవాళ్ళు, ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కోవటం. సో నా తర్వాత పుట్టిన మా తమ్ముళ్ళు ఇద్దరు కొంచెం చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి పెద్దగా నాకు తెలిసి వాళ్ళకి ఎక్కువ పనులు చెప్పకపోయినా మా ఇద్దరు అక్కలు అమ్మకు సహాయం చేస్తూ ఉంటే ఒకళ్ళు వంట పనులను, ఒకళ్ళు నీళ్లు తేవటం, ఇలాగే నేనేమో నాన్నకు పనులు చేయటం, నాన్నతో పాటు వెళ్ళి చదువుకోవాలి. మేమందరం మా నాన్నగారి దగ్గర విద్యార్థులు. కానీ హెడ్ మాస్టర్ గారు పిల్లలు అని చెప్పేసి అందరూ ఒక ఏ క్లాస్కి వెళ్తే ఆ క్లాస్ టీచర్ ఒక పుల్ల ఐస్ క్రీమ్ కొనిచ్చేసి మమ్మల్ని పంపించేవారే తప్ప మమ్మల్ని ఎవరు కూర్చోబెట్టి చదివించలేదు. నాకు తెలియకుండానే నాకు 3వ తరగతి చదివే వయసు వచ్చింది. వాళ్ళు రాలేదండి. మా అమ్మగారు గోల ఇంట్లోని అందరూ చదువుకుంటున్నారు, దీనికి ఏమీ రావటం లేదు, ఇట్లా వదిలేస్తారా దీన్ని? గేదెల వెనకాల తిరగటం అండి. ఉదయం వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే గేదెలు ఇప్పడానికి నేను పొలానికి పోయేదాన్ని. ఆ రైలు కట్టలమ్మటం, వాటిని మేపించడం, మళ్ళీ వాటిని కాలువలకు దింపటం, హాయిగా వాటిని తోమి కడిగి స్నానం చేయించి నేను కూడా స్నానం చేసి నిద్ర వస్తే వాటి మీద పడుకుంటే అవి తిన్నగా ఇంటికి తీసుకొచ్చావి. ఇది నా బాల్యం, నాకు గుర్తుండేది. మా అమ్మగారు నన్ను పడుకుని నేను వస్తే కిందకి దింపి నన్ను పడుకోబెట్టేవారు. సాయంత్రం అయ్యేది. మా నాన్నగారు 4 గంటలకు స్కూల్ నుంచి వచ్చేసేటప్పుడు బ్యాగ్ తగిలించుకుని వెళ్ళేదాన్ని. ఆ సంతలో ఎక్కడ ఎదురయ్యేవారు నాన్నగారు, అక్కడ ఏదో కొనిచ్చేవారు మరమరాలు ఉండలు అవిని. తమ్ముళ్ళు ఇద్దరిని సైకిల్ మీద వెనకాల కూర్చోబెట్టుకుని మళ్ళీ నన్ను ముందు కూర్చోబెట్టుకుని తీసుకొచ్చేవారు. ఇట్లా 5వ తరగతి దాకా ఎలా గడిచిపోయిందో నాకు తెలియదు. చదువు రాలేదు, నాకు ఏమీ రాలేదు. ఇవి తప్ప కళ్ళు తెరిస్తే కళ్ళు మూస్తే అవే కనిపిస్తూ ఉంటాయి. ఉదయాన్నే లేవటం, గేదెలు లేపడం, తోలు. హై స్కూల్లో వేశారు మా నాన్నగారు. హై స్కూల్ ఉండి హై స్కూల్ వెనక బెంచి నాది. నాకేమీ రావు కదా, ఏమీ రాని వాళ్ళు ముందెలా కూర్చుంటా, వెనకాల కూర్చోడం, ఎంతసేపు బెల్ అయిపోద్ది, ఎప్పుడు రాణి నిప్పుతాను, ఎప్పుడు గేదెలు తోలికెళ్తాను, ఆ దృష్టి అంతా వాటి మీద ఉంది. సో టీచర్లు అందరూ మా ఫాదర్ని పిలిచారు, కోప్పడ్డారు. మీ అమ్మాయి ఏమీ చదవదు, పుస్తకాలు తేదు, ఏమీ తేదు, ఏంటి ఇలా చేశారు, మీరు ఒక మాస్టర్ అయ్యి ఉండని నాన్నగారికి చెప్తున్నారు. సరే హెడ్ మాస్టర్ దాకా వెళ్ళిపోయింది కల్లిండి రాఘవరాజు గారు. ఆయన మా ఫాదర్ని పిలిచి, నువ్వు గేదెలు అమ్మేస్తావా అమ్మవా, అమ్మాయిని చదివిస్తావా చదివించవా, నువ్వు ఇలా చేస్తే కుదరదని నాన్నగారికి ఆయన పిలిచి, ఆయన శిష్యుడే నాన్నగారు కూడా. సో నాన్నగారు గేదెలు అమ్మేశారండి అర్జెంటుగా. నువ్వు చదవాలమ్మా, నువ్వు కూడా చదువుకోవాలి, అన్నయ్యలు తమ్ముడు చదివి ఎడ్యుకేషన్ ప్రోత్సహించారు. అప్పుడు మళ్ళీ 10th వరకు తర్వాత సో 7th క్లాస్కి వచ్చేసరికి నేను స్ట్రీమ్ లైన్లో పడిపోయాను. బాగానే చదువుకున్నాను. 10th స్కూల్ ఫస్ట్ వచ్చానండి. హెడ్ మాస్టర్కి ప్రీ సిస్టర్ నేను కల్లిండి రాఘవరాజు గారికి. సో ఆయన శిష్యర్కంలో ఆయన ఇంట్లోనే నేను పెరిగాను కాబట్టి ఎక్కువ పుస్తకాలు చదవటం, ఉద్దరరాజు రామం గారు, మన పొచ్చలపల్లి సుందరయ్య గారిని, ఆనాటి ఉన్న కమ్యూనిస్ట్ యోధుల్ని, మా తాతగారి వైపు అక్కడైనా మీరు 9th క్లాస్లో ఉండగానే హెడ్ మాస్టర్ నన్ను హేతువాద సీతా మహాలక్ష్మి అని కూడా ప్రచారంలో ఉన్నారు. మా ఊళ్ళోకి దేవుడమ్మ అని చెప్పేసి ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ ఏంటంటే దేవుడమ్మ. ఆవిడ దేవుడమ్మ ఎందుకు, ఆవిడ అసలు పేరు ఎవరికీ తెలియదు. ప్రతి శనివారం నాడు ఆమె మీద వెంకటేశ్వరుడు ఆహ్వానిస్తూ ఉంటారు. సో ఆహ్వానించి ఆవిడ శకునాలు చెప్తా ఉంటారు. ప్రతి ఒక్కరు వెళ్ళి అక్కడ దక్షిణ వేయగానే ఆమెకి సమస్యలైన ఆవిడకి నివేదించుకుంటే ఆవిడ లేపేశానండి వెళ్ళి. నేను ఆవిడ లేపేశాను, రెబల్ చేశాను. అసలు ఆవిడ దేవుడు కాదు, ఆవిడ మహత్యాలు మాయలు ఏమీ లేవు. నా పిల్లలందరినీ, మా స్టూడెంట్స్ అందరినీ తీసుకెళ్ళి ఆ దేవుడమ్మ యొక్క ఆశ్రమాన్ని హెడ్ మాస్టర్ నాకు ఎప్పుడు ఎంకరేజ్మెంట్ ఇచ్చేవారు. ఆయన 7th క్లాస్ పాస్ అయ్యి వచ్చిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళితే సగం గుళ్ళు కనిపించాయి, బోడు గుళ్ళు. ఏమరా ఈ గుళ్ళన్నీ ఏంటని అడిగారు ఆయన. 8th క్లాస్లో ఫస్ట్ పీరియడ్ ఆయన వచ్చేవారు. ఆయన హేతువాది, నాస్తికుడు, ఒక వామపక్షవాది. ఆయన ఏంటంటే మేము 7th పాస్ అయ్యాం కదా సార్, అందుకని మా అమ్మ తిరుపతి తీసుకెళ్ళి గుండు కొట్టించిందన్న. అయితే వెంకటేశ్వరుడు మిమ్మల్ని పాస్ చేయించాడు అనమాట. అయితే ఈ చదువు చెప్పిన మాస్టర్లు ఏమీ లేదు. ఒరే ఓ పని చేయండిరా, ఆ బొచ్చు కదా నెత్తి మీద బొచ్చు, అది వచ్చేస్తుందని ఇచ్చేస్తున్నారు. వీళ్ళు ఒక చిన్న చిటికిన వేలో ఏదో ఇచ్చిరండి, అది వస్తుందేమో తిరిగి చూద్దామని అనేవాడు. అంటే ఆయన తర్క జ్ఞానాన్ని లాజికల్గా థింక్ చేయడానికి, ఒక హేతుబద్ధత శాస్త్రీయంగా ఆలోచించడం అనేది ఆయన చెప్పగానే మాస్టర్ నాకు ప్రతి సందేహాన్ని ఆయన దగ్గర తీర్చుకునేదాన్ని. వాళ్ళు పెద్ద అమ్మాయి బ్లడ్ షుగర్తో పుట్టారు చిన్నప్పటి నుంచి, కాబట్టి ఆ అమ్మాయి హై స్కూల్కి వచ్చేది కాదు, పద్మావతి గారు అని. ఆమెకి నేను తోడుంటానని చెప్పేసి మేము ఇద్దరం సమవయస్కులు. నన్ను ఇంటికి తీసుకెళ్ళేవారు. బోళ్ళంత సాహిత్యం, బోళ్ళంత నాయకులు అక్కడ నాకు పరిచయం అయ్యారు. సో మాస్టర్ దగ్గర నేను ఎక్కువ. సో అట్లా స్టేట్ లో ఒక యూనిట్ ఉండేనా, జిల్లా యూనిట్స్? ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం అప్పటికే ఉంది. జాయిన్ అయిపోయాను. ఆంధ్ర రేడియో హౌస్ అని బేవర్లో ఒక రేడియో హౌస్ ఉండేదండి. మా అన్నయ్య కజిన్. ఇవన్నీ కూడా దొంగ బాబాలు, అమ్మలు, స్వామీజీలు, జిల్లులు 3 అమ్మలు, వీళ్ళు ముమ్మడివరం బాలయోగులు, సాయిబాబా బాలయోగులు, వీళ్ళందరూ చేసే
అసత్య ప్రసారాలని, అబద్ధాలని, Scientific గా అబోధకల్పాలని మీరు ఎదుర్కోవటం అనమాట. హేతువాద లక్ష్మి అక్కడికి వచ్చిందంటే వాళ్ళకి చెమటలు పట్టించడమేనండి. నేను హేతువాద సంఘ కార్యకర్తగా క్రియాశీలకంగా ఎదిగాను, ప్రశ్నించడం నేర్చుకున్నాను. స్వస్థత కూటాలు జరిగేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రశ్నించేవాళ్ళం. గాలి శేషగిరిరావు గారు వచ్చి ఆయన ఏదో చెప్తుంటే ఆయన బెదిరించేవాళ్ళం. ఉషశ్రీ గారు వచ్చి ఆయన ఏదో ప్రవచనాలు చెప్తుంటే ఎదిరించేవాళ్ళం. చివరికి సాయిబాబా గారు కూడా మా చిన్నతనంలో ఊళ్ళు వచ్చేవారు ప్రవచనాలు చెప్పడానికి. ఆయన దగ్గరికి మేము బకెట్తో నీళ్లు పట్టుకెళ్ళేవాళ్ళం. మీరు ఏదో పెట్రోల్ గా మార్చేస్తాను. అప్పటికే గద్దరని పాట రాశాడు, సాయిబాబు సన్నాసి బాబు నీ సంగతి అంతా తెలిసిందరా రాయిబాబు సన్నాసి బాబు. సో దాన్ని ఎదుర్కోవటం, ఆ వాళ్ళు చేస్తున్న మత ప్రచారాలని, ఆ మూఢనమ్మకాలు, అసంగతి విషయాలను, అబద్ధాలని బట్టబయలు చేయటం. విపరీతంగా నేను కరపత్రాలు రాసేదానండి అప్పట్లో. దొంగ సాధు కొంగ జపం. నర్సపూర్లో ఒక స్వామీజీ ఉండేవాడు, ఒక బాబా గారు. ఆయన ఏంటంటే కృష్ణ భక్తుడు. ఆడవాళ్ళందరూ ఆయన గోపికలుగా కనిపిస్తారు. ఆయన ఆడవాళ్ళందరూ తెల్లారగట్ల స్నానాలు చేసి, అభ్యంగన స్నానాలు, వాళ్ళ తడి కొంగులతో వచ్చి అలా పౌటలు పరుచుకుని వెళుతూ ఉంటే ఆ పౌటలు పరిస్థితి నడుచుకుంటూ వెళతాడు, వాళ్ళ అందాలు చూసుకుంటాను అనమాట. ఆయన ఒక శ్రీకృష్ణ పరమాత్ముడు అయితే వీళ్ళందరూ గోపిగా ఇలా చుట్టూ చూరు భజన చేయటం అనమాట. సో ఇలా జరుగుతుంది, అంత అరాచకత్వం, అశ్లీల కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయని తెలియగానే నేను కూడా ఒక భక్తురాలుగా వేషం వేసుకుని వెళ్ళటం, నేను కూడా అంతా చూడటం, అవన్నీ రాసి బయటకు వచ్చి ఈ దొంగ సాధు కొంగ చెప్పని కరపత్ర రిలీజ్ చేయడం, ఆయన ఆశ్రమాన్ని లేపేయటం జరిగిందండి. అట్లాగే గోర్సా బాలయోగిని లేపేసామండి. హేతువాదులకి సవాలని వెళ్తేనే ఒక అలజడి, భయం, మీరంటే అలజడి, భయం, మామూలు గ్రూప్. ఎంత గ్రూప్ ఉంటుంది, కొన్ని వందల మందిని మేము పశ్చిమ గోదావరి జిల్లాలో హేతువాదులు తయారు చేసుకున్నాం. అలతి కాలంలో ప్రతి చోట మేము అధ్యయన తరగతులు పెట్టేవాళ్ళం అండి. గద్దరన్నను పిలిచి సంజక్క పల్లెటూరి పిల్లగాడ పాలు కాసే మొనగాడ అని, పసులు కాసే మొనగాడ అక్కను పిలిచాం, గద్దరన్నను పిలిచాం. జనం పట్ల శిక్షణా శిబిరాలు పెట్టాం. ప్రొఫెసర్ పట్టాభిరామన్ లాంటి వాళ్ళని, పాండురంగారావు లాంటి మ్యూజిషియన్స్ ని పిలిచి బాబాలు చేసే మ్యాజిక్ లని మా పిల్లలకు మేము నేర్పించాం. గవర్నమెంట్ ట్రైనింగ్ కాలేజీ ఏలూరులో చేశానండి. ఏలూరులో ఆఫ్టర్ 10th తర్వాత, ఇంటర్ తర్వాత సార్. ఇంటర్ ఎక్కడ చేసిండ్రు? గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఆచంట్లో చేశానండి. అక్కడ మా అన్నయ్య ఉద్యోగం వచ్చింది. ఆయన హై స్కూల్ కాలేజీ ఉండేదండి. హై స్కూల్లో ఆయన సోషల్ టీచర్గా జాయిన్ అయ్యారు. ఆయనకి ఇంకా మ్యారేజ్ కాకపోతే ఆయన గుండి పెడతానని చెప్పేసి మా నాన్నగారు 10th తర్వాత ఆయన దగ్గర పెట్టారు ఆచంట్లో. సో ఇంటర్ 10th 9th 10th ఇంటర్ హేతువాద సీతాలక్ష్మి, హేతువాద లక్ష్మి. దెన్ తర్వాత నర్సపూర్లో మహాసభలు జరిపారండి. భీమవరంలో 3వ రాష్ట్ర మహాసభ జరిపారు. ఆయన నా ఆధ్వర్యంలో జరిగింది. అధ్యయన తరగతులు, శిబిరాలు, నిప్పుల మీద నడక ఏర్పాటు చేయటం, అందులో మాయ లేదు, సైంటిఫిక్ థింకింగ్ రాజ్యాంగబద్ధంగా మనం రాసుకున్న సైంటిఫిక్ టెంపర్ ను పెంచాలి. దాంతో పాటుగా మీరు ఈ మూవ్మెంట్ లో నేను యాక్టివ్ గా పనిచేస్తాను. సో ఇంటర్ టీటీసీలో కూడా మీరు హేతువాద లక్ష్మి ఎక్కడికి వెళ్ళినా నేను నా ఆలోచన విధానాన్ని ఎప్పటికీ మార్చుకోనండి. ప్రతిదీ హేతుబద్ధంగా, తర్కబద్ధంగా ఆలోచించడం, శాస్త్రీయంగా ఆలోచించడం, అశాస్త్రీయమైన అసంగత విషయాలను కొట్టిపారేయటం, రుజువుగా నిలబడిన విషయాలను కొట్టిపారేయటం. అది మనకి మత సంస్కృతిలో కానీ, మూఢనమ్మకాల్లో కానీ, ఈ పుట్టలో పాలు పోసేవాళ్ళు కానివ్వండి, బాబాల చుట్టూ తిరిగేవాళ్ళు కానివ్వండి, జిల్లెలు మూత్రాన్ని తాగేవాళ్ళని కానివ్వండి, వీళ్ళందరినీ చూసినప్పుడు ఒక రకమైన జాలి, జుగుప్స, బాధ, ఏంటి సమాజాన్ని కూడా తయారు చేశారు మీరు ఒక్కరే కాకుండా సొసైటీ. చెల్లో తిరుపతి అని పిలిపిస్తే ఎందుకు పిలిపించాం అనుకున్నారు? రామారావు గారు వాటికన్ సిటీ చేస్తానని అనౌన్స్ చేశారు. ఆయన తిరుపతిని వాటికన్ సిటీ చేసేస్తే పోపులాగా ఆ వాటికన్ సిటీకి అధినేతగా ఈయన ఉంటే ఈయనకి పైన వెంకటేశ్వరుడు ఉంటాడు. మామూలుగా వ్యతిరేకించలేదు. పెద్ద కొన్ని వేల మందితో ర్యాలీ చేస్తామండి తిరుపతిలోనే. ఆ వాటికన్ సిటీ చేస్తాను, ఇది లౌకిక రాజ్యం, ఒక సెక్యులర్ స్టేట్ లో ఒక ప్రాంతాన్ని ఒక మతరాజ్యంగా ప్రకటించడానికి వీల్లేదు ఇది. అంటే రేపొద్దున ఇంకొక దగ్గర ఆ ప్రాంతాన్ని ముస్లిం రాజ్యం కింద లేదా ఇంకొక క్రైస్తవ రాజ్యం ప్రకటించాలి. మొక్కలోనే తొచ్చాం. అది వెనక తీసుకునేంత వరకు ఆ ఉద్యమాన్ని ఆపలేదండి. మళ్ళా రామారావు గారు అదే టైంలో అశ్వమేధ యాగం చేశారండి. తిరుపతి మన హైదరాబాద్లో లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో 1100 హోమగుండాలు పెట్టి అంతమంది ఋత్వికుల్ని పిలిచి యజ్ఞవాటికి నిర్మించాడు ఆయన.
పాటకి బట్ అప్పుడే యజ్ఞాలకు వ్యతిరేకించారు, ఇప్పుడు యజ్ఞాలు జరుగుతున్నాయి, ఇప్పుడు ఏమి అంత అసలు నార్మల్ అసలు రామారావు గారిని మేము ప్రశ్నించాం అన్నమాట. ఇప్పుడు అప్పుడు ఎన్ని సంవత్సరాల కింద, ఇప్పుడు యజ్ఞాలు ఎవరైనా చేసుకోవచ్చు, గుడులు ఏమైనా అంటే ఇప్పుడు సైంటిఫిక్ టెంపర్ తగ్గింది అనుకుంటున్నారా? ఉద్యమం ప్రభావం లేదండి, ప్రభావం లేదు. ఆ రోజు ఉద్యమం ప్రభావం ఎక్కువగా ఉంది, ఉంది స్పీడ్ గా కాబట్టి పనిచేశారు. ఎంత మీడియా వచ్చింది. అది దెన్ మీకు ఇష్టమైన టీచర్ వృత్తిలో చేరినరు. వృత్తిలో ఏంటి? మీరు టీచర్గా దాదాపుగా 37 ఏళ్ళండి, 37 ఏళ్ళుగా, అండ్ టీచర్గా మీరు చేరడమే కాదు, అంటే ఇప్పుడున్న టీచర్, ప్రభుత్వ టీచర్ అంటేనే సమాజంలో ఒక 50-50 మంచి అభిప్రాయం లేదు, కొందరికి మంచి అభిప్రాయం ఉంది. కానీ అటువంటి ఒక వృత్తిలో చేరి మారుమూల ప్రాంతాల్లో పనిచేసి ప్రజలతో, పిల్లలతో, బాలల హక్కుల పట్ల స్పందించిన తీరు గురించి చాలా మేము రాసినవి చదివాము. మీ నుంచి వినాలనుకుంటున్నాము. ఏంది మీరు ఎందుకు ఆ గ్రామాలలో, అంత మారుమూల గ్రామాలలో పనిచేసినప్పుడు మీ అనుభవాలు, అది చాలా ముఖ్యంగా ఇప్పుడైతే జరుగుతున్న చర్చలకు ఒక టీచర్గా తమ పాత్రను పోషించడం అనేది ఒక ఎత్తు అయితే, ఐ థింక్ ఈ ప్రశ్న రెండు కలిపి అడగాలి నేను మిమ్మల్ని. అదేవిధంగా ఒక నూతనమైన వైజ్ఞానిక విప్లవానికి బాటలు వేసినట్టుగా అదే ఆర్గాన్ డోనర్స్ క్యాంపెయిన్ కూడా సైమల్టేనియస్గా వృత్తి చేస్తూ, టీచర్గా మీ అనుభవాలు చెప్తే దాని తర్వాత మళ్ళీ. 83 నుంచి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నానండి. పిల్లలంటే నాకు అమితమైన ప్రేమ. ఆ ప్రేమే నన్ను ఇంతకాలం నన్ను బతుకునిచ్చింది. ఎందుకంటే బతకడానికి కావలసిన శక్తి, స్ఫూర్తి నాకు పిల్లలే ఇస్తూ వచ్చారు. పిల్లలు ఇప్పుడు లైవ్లీగా ఉంటారు, వాళ్ళు ఈ దేశానికి సంపద. చాలామంది చెప్పేస్తుంటారు, కానీ పిల్లల జీవితాలు ఎలా మార్చాలి, పిల్లలని ఒక అర్థవంతమైన ప్రయోజనాత్మకమైన రీతిలో ఒక గొప్ప పౌరులుగా, బాధ్యత కలిగిన వ్యక్తులుగా తయారు చేయడానికి కావాల్సిన మెళకువలు ఉపాధ్యాయులు కొరవడిపోయినాయి. అది నేను బాగా అబ్జర్వ్ చేశాను. పాఠశాలకు వెళ్ళామా, పాఠాలు చెప్పామా, ఇంటికి వచ్చేసామా, అంతే. కానీ తర్వాత ఏంటి, ఒక సమాజంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తి టీచర్ అంటే మిగతా వాళ్ళు ఎవరికి లేని గొప్ప అవకాశం మాకుంది. ఎలాగైనా ఆ బిడ్డలు అద్భుతమైన వ్యక్తులుగా మౌల్డ్ చేయగలిగిన అవకాశం మాకుంది. పిల్లల్ని ప్రేమించకుండా పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పడానికి ఉపాధ్యాయులు వృత్తిలోకి రాకూడదనేది నేను ప్రగాఢంగా నమ్ముతానండి. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకునే వాళ్ళు ముందు పిల్లల్ని అన్కండిషనల్గా ప్రేమించాలంతే. పిల్లల్ని ప్రేమించకుండా, జాన్ హాల్ట్ ముందే చెప్పాడు, పిల్లల్ని ప్రేమించలేకపోవటం అది పెద్ద నేరం కాకపోవచ్చు, కానీ గుడ్డితనం, అవిటితనం లాగా అదొక లోపం అంటాడు ఆయన. ఆ లోపంతో ఉన్న వాళ్ళనే నేను 90% ఉపాధ్యాయులు చూశానండి. ఆ అవిటితనంతో ఉన్న వాళ్ళు ఉపాధ్యాయ వృత్తికి ఎంచుకోకూడదు. ఇది ఒక ఉపాధ్యాయురాలుగా ఉండి ఇన్నాళ్ళ అనుభవంతో నేను మాట్లాడుతున్నానంటే, ఉపాధ్యాయులు తెలుసుకుంటే ఈ జాతిని మార్చేయగలుగుతారు, జాతిని నిర్దేశించగలుగుతారు, మార్గదర్శకం చేయగలుగుతారు. జనరేషన్ టు జనరేషన్ మేము అందిస్తున్నాం. ఎలాంటి గొప్ప వ్యక్తులు మేము తయారు చేసి ఇవ్వాలి. త్రికరణ శుద్ధిగా ఉపాధ్యాయుడు తన కర్తవ్యాన్ని ఒక వెంపటాపు చిన్నసత్యం మాస్టర్ లాగానో, ఆదిపట్ల కైలాసం లాగానో నేను పనిచేయమని నేను అడగటల్లా, కానీ కాస్తంత బాధ్యతగా, ఒక బాధ్యత కలిగిన పౌరులుగా, ఒక మానవీయ విలువలు ఉన్న పౌరులుగా, ఒక మనిషిగా ప్రేమించి ఒక మంచి సమాజాన్ని సృష్టించగలిగిన జాతి నాయకులుగా మన పిల్లలు మనం తయారు చేయడంలో ఫెయిల్ అయిపోతున్నాం ఉపాధ్యాయులు. అది కానీ నేను ముందు అందరూ అంటుంటారు, ఒక రాష్ట్రపతిని తయారు చేసిన, ఒక ప్రధానమంత్రిని తయారు చేసిన మేమే కదా ఉపాధ్యాయులు అంటారు. కానీ ఒక 420ని తయారు చేసేది, ఒక సంఘ విద్రోహ శక్తులను ముద్ర వేస్తున్నారే, ఈ హంతకుల్ని, ఈ స్మగ్లర్లని, ఈ బ్లాక్ మార్కెటీలని, జాతిని దోసుకునే వాళ్ళని, ఈ దోపిడీగాళ్ళు కూడా తయారు చేస్తుంది మేమే కదా. మరి ఈ వైఫల్యాన్ని మేము ఎందుకు ఉంచుకోవట్లేదు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఏరే కర్మాగారం నుంచి రాలేదు కదా, ఈ బళ్ళ నుంచి వస్తున్నారు కదా. మరి వాళ్ళని ఎందుకు మనం నివారించలేకపోయాం? వాళ్ళని ఎందుకు మనం ఈ లైన్లో డ్రైవ్ చేయలేకపోయాం? మొదటి స్కూల్ ఎక్కడ? నేను చదువుకున్న స్కూల్లోనే పనిచేశానండి. నేను 7 సంవత్సరాల తర్వాత ఏ స్కూల్లో అయితే 7th క్లాస్ చదివి నేను బయటకు వచ్చాను, 8, 9, 10 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, మళ్ళీ నేను 7 ఏళ్ళ తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని టీచర్ ట్రైనింగ్ అయ్యి వచ్చిన 3 నెలల్లో నేను 83 డిఎస్సిలో 6th ర్యాంక్తో పాస్ అయ్యి నేను పోస్టింగ్, నేను అన్మ్యారీడ్గా ఉన్నాను కాబట్టి 18 ఏళ్ళ నుండి 19వ సంవత్సరంలో నాకు ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశిస్తున్నప్పుడు అదే మాస్టర్లు, అదే చదువు చెప్పిన మా అయ్యగారు సుబ్బారావు గారు, మా టీచర్ గారు, నేను ఉపాధ్యాయ వాళ్ళ ఆనందం పట్టలేకపోయారు. ఏంటి మా అమ్మాయి, మా మహాలక్ష్మి, మా సీతామహాలక్ష్మి, వాళ్ళ దగ్గర నేను కొలిగ్గా జాయిన్ అయ్యాను. నాకు చదువు చెప్పిన టీచర్ల దగ్గర నేను సహోపాధ్యాయులుగా జాయిన్ అయ్యి వాళ్ళ ఆనందం చాలా వర్ణనాతీతం. అతి పెద్ద స్కూల్లో నేను పనిచేశానండి.
అత్యంత ప్రేమగా, అత్యంత పవిత్రంగా, అత్యంత గురుతరమైన వృత్తిలో. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ? నేను 83 నుంచి 89 దాకా నేను అదే స్కూల్లో పనిచేశానండి. ఆ తర్వాత ఈ మధ్యలో నాకు మ్యారేజ్ అయింది 86లో. ఆయన BHPలో డ్రాఫ్ట్స్మెన్ గా పనిచేస్తున్నాడు మా హస్బెండ్ రాజేంద్ర ప్రసాద్ గారు. నేను కుల వ్యతిరేక మత వ్యతిరేక వివాహం చేసుకున్నానండి. ఎందుకంటే అంబేద్కర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన వాల్యూమ్స్ అప్పుడే చదువుతూ వచ్చాను. ఒక కులం పునాదుల మీద ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేమంటాడు ఆయన. కుల నిర్మూలనకి కులాంతర వివాహాలే ప్రాతిపదిక అవుతుంది. కాబట్టి నా వరకు నేను కుల నిర్మూలన వివాహాన్ని చేసుకోవాలనుకున్నాను. నా వివాహాన్ని కూడా కారంచేడు బాధితులే చేశారండి. ఒక సామూహిక వివాహ వేదిక, 6 పెళ్లిళ్ళు ఒకే వేదిక మీద అయినాయి. మన బొజ్జా తారకం గారు, తర్వాత జోగేంద్ర కవాడి గారు లాంటి వాళ్ళు, హరుణ కాంబ్లే లాంటి వాళ్ళు, దళిత సంఘర్షణ సమితి నుంచి ప్రొఫెసర్ శివన్న లాంటి వాళ్ళు, ఆనాటి గొప్ప గొప్ప దళిత నాయకులందరూ వచ్చారు. ఎందుకంటే దళిత ఉద్యమంలోంచి నేను ఎదిగి పనిచేసి వచ్చిన వ్యక్తిని, అలా పాపులర్ అయ్యాను. కాబట్టి నా పెళ్లికి ఒక 20,000 మంది వచ్చారు. ఒక 22 ప్రజా సంఘాల నాయకులు ఆ వేదిక మీద ఉండి నా పెళ్లి చేశారండి. సో ఆయన BHPలో విశాఖలో కాబట్టి 83 నుంచి 89 దాకా నేను ఏదైతే హై స్కూల్లో పనిచేసానో అక్కడి నుంచి రిలీవ్ అయ్యి, ఈ లోపల నాకు 2 పిల్లలు పుట్టారు, చిన్న పిల్లలు. ఆ 2 పిల్లల్ని తీసుకుని ఒక పాప బాబు నేను విశాఖపట్నం వెళ్ళాను. ఒక ఏకోపాధ్యాయురాలుగా 10 మైళ్ళు అనకాపల్లి మండలంలో గోపాలపురం అనే గ్రామంలో ఏకోపాధ్యాయురాలుగా నాకు పోస్టింగ్ ఇచ్చారు. ఒక 10 మైళ్ళు సింగిల్ టీచర్ని. ఆ 10 మైళ్ళు నడిస్తే తప్ప అనకాపల్లి నుంచి ఆ ఊరికి నేను చేరుకోలేను. అంతా చుట్టూ క్వారీలే ఉంటాయి. క్వారీ కార్మికుల పిల్లలు అక్కడ ఉంటారు. ఇటు చూసిన కొండలేనండి, ఒక దారి ఉండదు, ఒక రోడ్డు ఉండదు, ఒక బస్సు సదుపాయం కానీ ఆటో సదుపాయం కానీ ఏమి ఉండదు. కూలికి వెళ్ళాలంటే పొట్ట చేత పెట్టుకుని అక్కడున్న ప్రాంతం ప్రజలు నడిచే వెళతారు ఎంత దూరమైనా. అట్లాంటి ఊళ్ళో 58లో నా పాఠశాల పెట్టబడి ఉంది. రిటైర్డ్ అయిపోయిన 6 నెలల తర్వాత ఏ ఉపాధ్యాయుడు అక్కడ పోస్టింగ్ తీసుకోవడానికి వెళ్ళలేదు. కండవేలు అప్పారావు అనే మాస్టర్ రిటైర్డ్ అయితే, సో డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్లో నేను వస్తున్నాను కాబట్టి అక్కడికి వేసేసారు. మీరు అక్కడికి ఎందుకు వెళ్ళాలి అనే ప్రశ్న ఎక్కడైనా పిల్లలు ఉంటారు. పిల్లలు ఉన్నప్పుడు ఎక్కడైనా వాళ్ళని ప్రేమించే మనసుతో జాయిన్ అయిపోయాను. 10 రోజులు నేను నడిచి చూశానండి అనకాపల్లి నుంచి. 2 చిన్నపిల్లలు 10 కిలోమీటర్లు 2 చిన్నపిల్లలు వేసుకుని నడవాలి. పాప నడుస్తుంది, బాబు ఇంకా 4 నెలలు పిల్లవాడు. ఇది లాభం లేదని ఆ ఇంట్లో మేము ఒక ఇంట్లో అద్దెకున్నామండి. ఆ బ్యాంక్ మేనేజర్ ఆయన, ఆ మేడం గారు అంత దూరం నడిచి వెళ్ళొస్తున్నారు, ఏదైనా బండి తీసుకోండి, నేను హామీ ఉండి లోన్ ఇప్పిస్తానని చెప్పాడు ఆయన. సో అలా మేము ఒక 6,500 రూపాయలు లోన్ తీసుకుని TVS చాంప్ అనే బండి తీసుకున్నాను. ఫస్ట్ 2 వీలర్ 89 ఆ ప్రాంతంలో ఫస్ట్ 2 వీలర్ నడిపిన టీచర్ని, మహిళను కూడా నేను ఆ ప్రాంతంలో సింగిల్ టీచర్ గా నడిచి వెళ్ళే దారి లేదు. వెళ్ళాలి అంటే నేను ఫిబ్రవరిలో అక్కడికి వెళ్ళానండి. మార్చి ఏప్రిల్ మే నెల సెలవులు, ఆ స్కూల్ ఎండలు కాబట్టి పర్వాలేదు, ఉద్యోగం చేసి వచ్చాను. జూన్ వర్షాలు వచ్చినాయి. రోడ్ ఎక్కడో తెలియదు, గడ్డ ఎక్కడో తెలియదు, చెరువు ఎక్కడో తెలియదు. నేను బండి పిల్లలు మొత్తం మునిగిపోయేవాళ్ళు. 10 కిలోమీటర్లు మీ ఇద్దరు చంటి పిల్లలు వేసుకుని నేను వెళ్ళాలి. ఆ కాలువకి ఆ గడ్డ అంటారు, అక్కడ ఒక చెరువులాగా మొత్తం నీరు ఉంటుంది. పిల్లలు ఏమో అవతల పక్క ఉండేవారు, స్కూల్ పిల్లలు. మా టీచర్ వస్తున్నారని పిల్లలందరూ అటు పక్క ఉంటే, ఇటు పక్క నేను పిల్లలను మధ్యలో ఈత కొట్టుకుంటున్నా ఈ బండితో పాటు నేను. ఊహించుకోండి సార్ అది. ఆ పిల్లలు గబగబా దిగొచ్చి నా బండిని నడిపించుకెళ్తూ ఉంటే, పిల్లలు ఒకటి భుజాన్ని ఒక పాప సింగిల్ టీచర్ని. ఎంతకాలం ఉన్నారు అక్కడ? 1.5 year ఉన్నానండి. రాజకీయ కారణాలతో నన్ను అక్కడి నుంచి బదిలీ చేసేసారు. అక్కడికి వెళ్ళిన తర్వాత లాభం లేదు. ఆ వానాకాలం, ఆ ఊబిలో, ఆ వర్షాల్లో నాకు ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళేవారు మా హస్బెండ్ వారానికి ఒకసారి. ఎందుకంటే ఆ జిగురు నేల మీద నా TVS చాంప్ స్లిప్ అయ్యేది. ఆ స్లిప్ అయిపోవటంతో నా కాలు మీద పడిపోయి మాంసం అంతా కాలిపోయేది. సైలెన్సర్. ఆ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు అని కాస్త వామపక్షవాది, కమ్యూనిస్ట్ సానుభూతిపరుడు. మా హస్బెండ్ ఇంక ఇలా పైకి కిందకి చూసి, ఏంటయ్యా ఆవిడకి కళ్ళు డ్రాప్ చేసి రావాలి కదా, చూడండి పాపం ఆవిడకి వారానికి ఒకసారి ఆ సైలెన్సర్ కాలిపోయి ఆ గాయాలతో రావడం ఏంటంటే, ఏం పర్వాలేదు సార్. అక్కడ ఎంత స్కూల్ అది? ప్రైమరీ స్కూల్ అది? ప్రైమరీ స్కూల్ 20 మంది పిల్లలు ఉన్నారండి. పేరుకి అటెండెన్స్ లో పిల్లలు ఉన్నారు. ఆ స్కూల్లో ఒక్కళ్ళు లేరు. మీరు
వెళ్ళి అస్సలు పెంకిటి మిల్లు అన్న మాటే గాని అంత ఎండ వాన వర్షాలు అక్కడ ఉంది. 3 కాళ్ళ కుర్చీ మాత్రమే ఉంది. వచ్చి సినిమాలో చూపించినట్లే అటెండెన్స్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ లేదు. ఆ ఊరు సర్పంచ్ ఇంట్లో ఉంటుందటండి అటెండెన్స్ వేసుకునే రికార్డు. అక్కడికి వెళ్ళి రోజు వెళ్ళి ఆయనకో నమస్కారం పెట్టుకుని అటెండెన్స్ తెచ్చుకుని హాజరు వేసుకోవాలంటే పిల్లలు లేరు. ఏం చేయాలి పాలుపాక నేను పిల్లలు ఎక్కడ ఉన్నారని ఎంక్వైరీ చేస్తే కొండల్లో గొర్రెలు మేపుకుంటూ హాయిగా చెట్ల కింద అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. సో వాళ్ళందరినీ నేను ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చోబెట్టుకుని నేను చదువు చెప్పనని వాళ్ళకి మాటిచ్చి చదువుతానంటే పారిపోతారు కాబట్టి మనం కథలే చెప్పుకుందాం అని చెప్పేసి వాళ్ళకి పాటలు ఇప్పటికీ నన్ను విప్లవాత్మకమైన చదువు చెప్పిన టీచర్ అనే పేరుతోటే నన్ను గుర్తుపెట్టుకున్నారు వాళ్ళు. ఆ చరబండరాజు గారు కొండలు పగలేసినాం బండలను పిండినం మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులు కట్టినం అనే పాటలు కానివ్వండి, ఏ కులం హొబ్బి నీదే మతం హొబ్బి అనే పాట కానివ్వండి, ప్రతిదీ కూడా శ్రామిక వృత్తుల్ని ఆకర్షించి అన్ని కథలు చెప్పడం. కాశీ మజిలీల కథలు, మన బేతాళ కథలు కానీ, బౌద్ధ సతుని కథలు కానీ, పంచతంత్రం కథలు కానీ, ఆ జంతువులు కూడా మనుషులా మాట్లాడే ఆ భాష అవన్నీ కూడా నాటకీకరణ చేసి అభినయం చేసి వాళ్ళకి చెప్పడం, ఆసక్తి కలిగించడం. మొత్తం ఆ గొర్రెలు కాసుకునే పిల్లలందరూ నా చెట్టు కింద చేరిపోవటం. వాళ్ళకు నేను మాట ఇచ్చాను నీకు చదువు చెప్పనని, కాబట్టి వాళ్ళ అక్షరాలు రాయమని లేదు, పలకలు తెమ్మని లేదు, పుస్తకాలు తెమ్మని లేదు. జస్ట్ మేము నాటకాలు వేయటం నేర్చుకున్నాం, పాటలు పాడటం నేర్చుకున్నాం, అభినయం చేయటం నేర్చుకున్నాం. సరే మరి ఇలా బాగోలేదు కదా, మేకప్ వేసుకోవాలంటే మనం అందంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఊరు బావ దగ్గర తీసుకెళ్ళి స్నానాలు చేయించడం, సబ్బుతో రుద్దించడం, తలలు చెట్లగా అట్లా కట్టేసి పేలు పట్టేసి అప్పటికే మరి పిల్లలకే నా హృదయం అంకితమైన బుక్ చదువున్నాను నేను. గిజుబాయి గారిది పగటికలు చదివాను. ఎప్పుడు నిరాశ రాలేదా? ఇప్పుడు రాలేదు. ఉత్సాహం. ఒక టీచర్ని కాదు అక్కడ నేను, లేదు నేను ఒక టీచర్ని, సమాజాన్ని ప్రేమించే ఒక మనిషిని. మిగతా వాళ్ళు చేయడం లేదు, నేను ఎందుకు చేయాలి అలా అనిపించలేదు. అందరూ ఒక దారిని వెళుతున్నప్పుడు మనం అదే దారిని వెళ్ళాలనుకుంటున్నాం. ఏం చేస్తుంది జీవన్న చేప ప్రవాహానికి ఎదురెత్తి ప్రవాహం వేగంతో కొట్టుకెళ్ళిపోతుంది. మనం ఎదురేదాలి, సొసైటీకి ఎదురేదాలి. ఆ ఎదురేదే తత్వం నాలో మొదటి నుంచి ఉంది. కాబట్టి నాకు ఎప్పుడు అలుపు రాలేదు, అలసట రాలేదు. ఛాలెంజబుల్గా తీసుకున్నాను. ఈ పరిస్థితులు నేను ఎందుకు మార్చలేను అని చెప్పి 20 మంది ఉన్న పిల్లలు 220 మందిని చేయగలిగాను. 1 year తిరిగేసరికి దాన్ని యూపీ స్కూల్కి అప్గ్రేడ్ చేయించగలిగాను. నా మీద నాకు ఎంత నమ్మకం. స్టాఫ్ వచ్చేసారు. ఊర్లో శ్రమదానం అని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పెట్టాయి జన్మభూమి అని శ్రమదానం. నేను నా పిల్లలకు కూర్చోడానికి జాగా లేకపోతే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రమదానం చేశారండి వాళ్ళ పిల్లల కోసం. వాళ్ళే కమ్మలు తెచ్చారు, సరుగుడు బాదులు తెచ్చారు, గొప్ప పాకలు వేసేసుకున్నాం మేము. పిల్లలకి హాయిగా కూర్చోబెట్టడానికి సలువు బంధులతో మేము పాకలు వేసుకున్నాం. 220 మంది పిల్లలు కూర్చోబెట్టుకుని చదువు నేర్పడం తెలుసో లేదో నాకు తెలియదు కానీ నేను ఆ ప్రయత్నం కూడా చేయలేదు. మీరు చేయలేదు, మీ విద్యాశాఖ ఒక రకంగా తెలిసిందండి. ఎలా తెలిసిందంటే నేను బదిలీ అయిపోయాను కదా, ఊరు ప్రజలందరూ తిరగబాటు చేశారు. మాకు ఆ టీచర్ అమ్మే కావాలి, ఆ టీచర్ అమ్మని. ఓ పంతులమ్మ బదిలీ రద్దుకే ఉద్యమిస్తున్న గ్రామం. ఓ పంతులమ్మ బదిలీకి నిరసనగా విద్యార్థులు చిన్నారి విద్యార్థులు నిరవధిక సమ్మె ఫోటోలతో న్యూస్ వచ్చేస్తూ ఉంటే అప్పుడు ప్రభుత్వానికి తెలిసింది ఎవరి పంతులమ్మ దయాచార్య అనే కలెక్టర్ గారు ఒక డియూ అని ఎంక్వైరీకి పంపించారు. ఆ టీచర్ అమ్మ బదిలీ, ఈ టీచర్ అమ్మ బదిలీ చేయమని వచ్చిన అప్లికేషన్లు ఎప్పటిదాకా చూసాము. ఈ టీచర్ అమ్మ బదిలీ ఆపమని వచ్చిన రిప్రజెంటేషన్ వచ్చింది. అసలు ఆ స్కూల్కి పోయి ఆ ఊరికి పోయి ఏంటో చూడండి అన్నారు. తెలిసింది బయట ప్రపంచానికి. ఆ ఊళ్ళో ఏమి చెయ్యాలి, ఒక సివిలైజ్డ్ పర్సన్, సమాజాన్ని ప్రేమించే వ్యక్తి, ప్రజలకి జవాబుదారీగా ఉండే మనుషులు ఎవరైనా వెళితే ఏం పని చేయగలరు అనేది నేను చేయగలిగానండి. బస్సులు లేవు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, ట్రాన్స్పోర్ట్ అప్లికేషన్లు పెట్టించాను. రోడ్లు వేయించమని అప్లికేషన్లు పెట్టారు. ప్రజలను కూడా బడి కాదు అభ్యుదయ యువజన సంఘం పెట్టాం. యువకులందరినీ కూర్చోబెట్టి ఒక అభ్యుదయ యువజన సంఘం, మహిళలందరినీ కూర్చోబెట్టి చైతన్య మహిళా సంఘం పెట్టించాను. ఒక కుట్టు సెంటర్ తెప్పించాను బాలికలు కుట్టు నేర్పించడానికి. నేను అదే ఊళ్ళో మకా ఉండిపోయాను. నేను ఇంకా అప్ అండ్ డౌన్ చేయలేదు, వెళ్ళిపోయాను. అంటే వర్షాకాలంలో ఎక్కడ మునిగిపోయి ఎక్కడ తేలి ఆ బండి వేసుకుని వెళ్ళగలను. చివరికి ఎంత పల్లెటూరైనా ప్రజలు బతుకుతున్నారు అక్కడ, నేను ఎందుకు బతకలేను? మామూలుగా టీచర్ అంటే టీచర్ క్లాస్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చి ఉన్న సందర్భాలు ఎక్కువ చూస్తాము. బట్ ఇటువంటి ప్రజా చైతన్యం చేస్తున్నప్పుడు స్థానికంగా ఒక
స్థానికంగా ఉంటూ ఇటువంటి చైతన్యాలు చేస్తున్నప్పుడు స్థానిక నాయకులకు కానీ ఆటోమేటిక్ కొన్ని ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి. కోపాలు వచ్చినాయా? కోపాలు వచ్చినాయి, అదే చెప్తున్నాగా. ఆ ఊళ్ళో నేను మకా ఉండడం వల్ల ఊరు ప్రజలందరూ సంతోషపడ్డారు. రాత్రి బళ్ళు పెట్టాను. అక్షర జ్యోతికి వెలుగు సీతా మహాలక్ష్మి, అక్షర జ్యోతికి ప్రమిద గోపాలపురం అని చెప్పేసి తర్వాత దశలో పెద్ద పెద్ద ఆర్టికల్స్ ఆ గ్రామం మీద అక్షర జ్యోతి అనేది లేకముందు రాత్రిపూట పెద్దవాళ్ళకి చదువు చెప్పడం మొదలెట్ట, పగలు చిన్న పిల్లలకి చదువు చెప్పుకున్నాను. పిల్లలతో మీరు అక్కడే ఉన్నారా? నా 2 పిల్లలతో ఉండేవారు. ఆ పిల్లల్ని ఒక తల్లి భుజాన్ని వేసుకుని ఒకటి తీసుకుని చెరుకు పనులకి వెళ్ళిపోయేది, ఇంకొక తల్లి ఇంకొక బిడ్డను తీసుకుని కూలి పనికి వెళ్ళిపోయేది. సాయంత్రం అయ్యేసరికి నా పిల్లలు ఇద్దరు ఇంటికి వచ్చేవారు. వాళ్ళిద్దరిని స్నానాలు చేయించి ఏదో కాస్త వండి పెట్టుకుని ప్రజా వైద్యులను చూసాం కానీ ప్రజా టీచర్గా మీరు అంటే ఒక ఊహను చూస్తే ఆ గ్రామంలో ఇప్పుడున్న టీచర్కు కమ్యూనిటీకి సంబంధాలు లేని తరుణం చూస్తున్నాం మనం చాలా చోట్ల. దయాచారి గారు అని కలెక్టర్ గారికి ఒక అప్లికేషన్ పంపించానండి. నేను ఇలాగే జరుగుద్దని వాళ్ళకి ఈ యువజన సంఘం మహిళా సంఘాలు పెట్టిన తర్వాత వాళ్ళనే వీళ్ళని కొంతమంది ప్రతినిధులు పంపించి రక్త విరోచనాలతో బాధపడుతున్నారండి ఊరు మొత్తం. ఎందుకంటే ప్రొటెక్ట్ వాటర్ అంటే ఎలా ఉంటో తెలియదు, ఒకటే వ్యవసాయ భావం ఉంది. నేనంటే కాస్త కూస్త ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఆ నీళ్లు తెచ్చుకుని కాసి మరిగించి వడగట్టి నా పిల్లలు నేను తాగుతున్నాను. ఈ ప్రజలు పశువులు తాగే నీళ్లు, వ్యవసాయానికి ఉపయోగించే నీళ్లు, అదే నీళ్లు తాగుతున్నారు. రక్త విరోచనాలతోటి రక్త విరోచనాలతో బాధపడిపోతున్నారు. ఈ వాటర్ వల్ల ఇది జరుగుతుంది. ఈ నాసు, ఈ చెత్త చెదారంతా బావంతా పూడిపోయి ఉండడం ఇదంతా చూశాను. ఎక్కడైనా ఒక బావి ఇది మన ఇంకేదైనా ఉంది ఆల్టర్నేషన్ అంటే లేదు, బోర్ ఉంది, బాగు చేయించమని మండలాధికారులకి ఎంత అప్లికేషన్లు పెట్టినా వాళ్ళు వచ్చి బాగు చేయరు. ఒకవేళ బాగు చేసినా 3వ రోజుకి పాడైపోతుంది. ఇంకా ఆ బావి తప్ప, వ్యవసాయ బావి తప్ప ఇంకొక ఆధారం లేదు. కలెక్టర్కి లెటర్ రాసి నేను వీళ్ళు పంపించాను. కలెక్టర్ ఆఫీస్కి 60 మైళ్ళు బస్ ఎక్కి వెళ్ళారు. అనకావిల్ దాకా వెళ్ళి అక్కడి నుంచి బస్ ఎక్కి వెళ్ళారు. ఇలా చెప్తారు, మీరు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మేము చూస్తాం, మీరు వెళ్ళండి అంటారు. కానీ మీరు చూస్తామంటే మీరు ఎన్నిసార్లు చెప్పినా ఆయన అక్కడే పెడతారు. ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత బుట్టలో పడుతుంది, ఏమీ జరగదు అన్నారు. అందుకని ఏం చేయాలమ్మా అని అడిగారు. అక్కడే కూర్చోండి, మీరు ఎప్పుడు చూస్తావో చెప్పు బాబు, అప్పుడే వెళదామని. నేను ఇది తప్పో ఒప్పో తెలియదు కానీ నాకున్న పోరాటం అన్ని అనుభవం నుంచి వాళ్ళకి ఇచ్చిన డైరెక్షన్ అది. అంటే ఆడవాళ్ళందరూ వచ్చి ఆ గుమ్మం దగ్గర కూర్చున్నారు. ఆయన కాగితం ఇచ్చి చూస్తాను వెళ్ళండి అమ్మా అన్నాడు. వాళ్ళు అక్కడే కూర్చున్నారు. ఎప్పుడు చూస్తావు బాబు అన్నారు. ఏంటి ఇప్పుడే చూసేయాలా, వెళ్ళండి మీ అప్లికేషన్ చూస్తాను అన్నారట కలెక్టర్ గారు. మా టీచర్ అమ్మ ఇలాగే చెప్పింది, నువ్వు ఇలాగే అంటావట, కాబట్టి నువ్వు వచ్చేదాకా మేము ఇక్కడ ఉంటాం, నువ్వు ఏం యాక్షన్ తీసుకుంటావో చెప్పు, అప్పుడే వెళతాం. మేము 60 మైళ్ళ నుంచి మళ్ళీ ఇక్కడికి రాలేం కదా బాబు, నువ్వు ఏం చెప్తావో అది, నువ్వు ఎప్పుడు వస్తావు, ఎప్పుడు చూస్తావు అది తెలుసుకుని ఇక్కడి నుంచి వెళ్తామని అంటే అప్పుడు చెకింగ్ ఆయన కాస్త పడి ఆయన ఎవరినో ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఈని వాటర్ కోసం అప్లికేషన్ చూడవయ్యా చదవయ్యా నా ఊరు వెళ్ళమని ఆర్డీఓకిని ఆయన ఎండార్స్ చేశాడు. తెల్లారి వాళ్ళు వచ్చేస్తారు, తెల్లారి మీరు ఇంటికి వెళ్ళేసరికి 9 గంటకి వెళ్ళి ఉంటారు అని చెప్పిన తర్వాత అప్పుడు శాంతించి వాళ్ళు వెనక్కి రావడం జరిగింది. వాళ్ళు వచ్చారు. ప్రపంచ బ్యాంకు నిధులతోటి ఫస్ట్ టైం ఆ మారుమూల గ్రామానికి ఒక ప్రొటెక్ట్ వాటర్ని తీసుకురాగలిగాం మేము. అది సమిష్టి విజయంగా ప్రజలు మరి విజయోత్సవం చేసుకున్నారు. అదే ఊళ్ళో వికలాంగులకి పెన్షన్లు ఇప్పించగలిగాను, వృద్ధులకి పెన్షన్లు ఇప్పించగలిగాను. ఇంకా అక్కడ గ్రామంలో ఉన్న నెస్సిటీ ఉన్న వాళ్ళందరికీ నాకున్న అక్షరాలను ఉపయోగించుకుని అప్లికేషన్లు రాయటం నేర్పాను. అందరూ ఊరు సర్పంచ్ సహా అందరూ కూడా నిశాని వాళ్ళు అయితే 600 మంది పెద్దలు నేను చదివించగలిగాను, అక్షరాస్యులు చేయగలిగాను. ఊరు మీకు ఒక మోడల్. సో ఆ ఊరిని మిగతా ఇప్పుడు అదే స్ఫూర్తి నాకు. అక్కడ ల్యాబ్స్ ఏమున్నాయో ఆ ల్యాబ్స్ నేను పరిష్కరించడం కోసం. తోటి ఉపాధ్యాయుల రెస్పాన్స్ ఏముంటుంది జనరల్ పిచ్చా అనుకుంటారు. ఎందుకు వాళ్ళ సహకారం గానీ లేదా సహకారం కాదు కానివ్వండి, అపోజ్ చేయరు అంతే. ఆవిడే మనల్ని పైసలు అడగదు కదా, ఆవిడ జీతం ఆవిడ ఖర్చు పెట్టుకుంటుంది. చేసే పనికి అడ్డు రారు కానీ సహకరించే వాళ్ళు మొత్తం డెవలప్ చేస్తానండి. బల్లలు ఉండాలి, నా పిల్లలకి ఫ్యాన్లు ఉండాలి, నా పిల్లలకి కింద కూర్చోకూడదు. ఏది నేను చేసిన 12 స్కూళ్ళు కూడా ఏ కార్పొరేట్ స్కూల్ కూడా తీసిపోదు. మీరు పనిచేసిన ప్రతి స్కూల్ ఉన్నారు. నేను అనకాపల్లి మండలం శంకరంలో ఉన్నానండి. వెళ్ళి మా స్కూల్ చూడండి సార్, మీరు ఖచ్చితంగా అది ప్రైవేట్ స్కూల్ అని అనుకుంటారు, అది ప్రభుత్వ పాఠశాల అని అనుకోరు. అన్ని వసతులతో. ఎంతకాలం నుంచి ఉన్నారు అక్కడ? నేను 6th year అయిందండి. 6 సంవత్సరాలుగా. ఎట్లా ఉండే? ఇప్పుడు ఎలా ఉందో చూడండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడని పెడతారు. ఆ స్కూల్కి ఆ నాడు నేడు అక్కర్లేదు. సర్వ హంగులతోటి చక్కటి ప్రజల సహకారంతో అద్భుతంగా సహకరిస్తారండి. నాకు కారణం ఏంటంటే ముందు నేను పని చేస్తాను, ఆ తర్వాత వాళ్ళు పని చేస్తారు. ఐ థింక్ మీరు ప్రజా టీచరే కాకుండా
ఒక పెద్ద ఉద్యమాన్ని నడుపుతున్నారనేది వైజ్ఞానిక ఉద్యమంగా కొంతమంది పేర్కొన్నారు. ఇట్స్ ఎ సైంటిఫిక్ రెవల్యూషన్ లాగా అనిపిస్తుంది. అదేవిధంగా మీ మీద సావిత్రిబాయి పూలే ప్రభావం మొదటి నుంచి ఉన్నట్టుగా అండ్ ఆమె పేరు మీద సొసైటీ పెట్టి ఈ వైజ్ఞానిక ఉద్యమం గురించి ప్రేక్షకులకు మా వాళ్ళకి చెప్తే ఎందుకు ఈ ఉద్యమం ఏంటి, ఎట్లా రెస్పాన్స్ ఉంది, ప్రభుత్వం ఏం చేయాలి అనేది క్లుప్తంగా మాకు వివరిస్తే. సో నా వృత్తి ఉపాధ్యాయురాలు కాబట్టి, ప్రవృత్తి సామాజిక సేవ కాబట్టి, సామాజిక రంగంలో నేను నాకున్న మిగులు సమయాన్ని సమాజ యొక్క మార్పు కోసం వెచ్చించడం అనేది నాకు చిన్నతనం నుంచి అలవాటైపోయింది. వృత్తిని ఎంత ప్రేమిస్తున్నాను, సమాజాన్ని కూడా అంత ప్రేమించాను అనేది నేను గుడ్డ మీద చేసుకుని సంతోషంగా చెప్తాను. నేను దేనికి దానికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేశాను. నేను తీసుకున్న ఏ రంగమైనా సరే 100% ఇన్వాల్వ్ అయ్యి చేశాను. సావిత్రిబాయి పూలేని ప్రేమించాను. నేను భారతదేశం మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా అద్భుతమైన అసామాన్యమైన త్యాగం చేసిన వ్యక్తి ఆవిడ. జ్యోతిరావు పూలే 80వ దశకంలోనే చదివానండి నేను. ఆ క్రమంలో ఆవిడ నా మీద అద్భుతమైన ప్రభావం కలిగించారు. చరిత్రలో ఆవిడ పేరు ఎక్కడ వినపట్టలేదు మనకి. ఒక సతారా వెళితేనో, మహారాష్ట్ర వెళితేనో, ఆవిడ పేరు మీద యూనివర్సిటీస్ని చూస్తేనో, లేదా మన జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర చదివితేనో అక్కడక్కడ ఆవిడ గురించి ప్రస్తావన వచ్చింది. ఆవిడ కావ్య పూలే గ్రంథం రాశారు, కవితలు రాశారు, ఇంగ్లీష్లోనే ఆ రోజులు పోయిటరీ రాశారు ఆవిడ. అవన్నీ కూడా ఇంకా వెలుగులోకి రాని రోజుల్లో ఆడపిల్లలకి ఈ దేశంలో ఆ ఆడపిల్లలకి ఏంటండి, అట్టడుగు వర్గాల వాళ్ళకి, బహుజనులకి ఎవరికి చదువు నిరాకరించబడ్డ రోజులు. సంపద, అధికారము, సామాజిక హోదా, స్థాయి ఏది కూడా స్త్రీలకి లేదు, అటు బహుజనులకి లేదు. వీళ్ళందరికీ అక్షర భిక్ష పెట్టిన మహాతల్లి సావిత్రిబాయి పూలే. ఆవిడ ఎలా మర్చిపోతాం, ఈ జాతి ఎలా మర్చిపోతుంది? అసలు ఆవిడ పేరుని ఎందుకు మనం దేశవ్యాప్తంగా పాపులర్ చేయకూడదు? ఆవిడ పేరుతో ఒక ఆర్గనైజేషన్ పెట్టాలని తలంపు వచ్చింది. ఇమీడియట్ గా సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అని ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒక సంస్థను రిజిస్టర్ చేశాను నేను. అయితే ఎవరైనా సరే మొట్టమొదటి నా నేసిన ప్రశ్న, ఎవరండి సావిత్రిబాయి పూలే మీ మదరా అని అడిగారు. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో అట్లా ఉంది. మా అవునండి, అందరికీ మదరే. అంటే ఆవిడ పేరు మీద సంస్థాగతంగా కార్యక్రమాలు ప్రారంభించింది 2005 నుంచి అండి. కానీ 2008లో నేను రిజిస్ట్రేషన్ చేయించాను. 2005 నుంచి కార్యక్రమాలు ఆ పేరు మీద. 83లో నేను ఉద్యోగంలోంచి వెళ్ళిన కాడి నుంచి నా సామాజిక బాధ్యత ఏంటంటే పేద పిల్లల్ని చదివించడం. ఒకళ్ళు ఇద్దరు నా జీతం నుంచి చేరదీసి వాళ్ళకి విద్యా బుద్ధులు చెప్పడం అనేది సైమల్టేనియస్ గా మొదటి నుంచి ఉంది. అవును, ఎప్పుడైతే ఇంతమంది పిల్లల్ని నేను చదివించడం మొదలు పెట్టానో, నా పిల్లలతో పాటు ఈక్వల్ గానే వాళ్ళు పెరుగుతూ వచ్చారు. ఆ టీచర్స్ కానీ, మిగతా సన్నిహితులు కానీ, మిత్రులు కానీ, మేము కూడా మీరు చేసే పనిలో మాకు కూడా బాగానే ఉండి అన్నారు. మీ సంస్థలో సభ్యులు అవుతాం అన్నారు. అప్పుడు నేను ఒక పేరు పెట్టాలి కాబట్టి ఈ సంస్థను పెట్టాను, సావిత్రిబాయి పూలే అని. అయితే సమిష్టి, ఇప్పుడు వ్యక్తిగా చేసే పనిని సమిష్టిగా చేయాలనుకుంటున్నాను. సమిష్టిగా చేసేటప్పుడు జవాబుదారితనం ఉండాలి. సో కాబట్టి దానికి ఒక ఆర్గనైజేషన్ అవసరమైంది. అయితే వాళ్ళందరికీ సభ్యులు అవ్వాలంటే ఏంటని అడిగారు వాళ్ళు. ఏమీ లేదు, ఒక బిడ్డను చదివించండి. మనం కన్న బిడ్డల్ని గొప్పవాళ్ళు చేస్తే అది దేశానికి, సమాజానికి ఏమి సేవ చేసినట్టు కాదు. అది కనీస బాధ్యత తల్లిదండ్రులుగా. మనం కనని బిడ్డలు, ప్రేమకు దూరమైన బిడ్డలు, ఆలనా పాలనకు నోసుకోలేని బిడ్డలు, గాలికి ధూళికి తిరుగుతున్న బిడ్డలు, ప్లాట్ఫామ్ల మీద బతుకుతున్న బిడ్డలు, ఈ చెత్త వేరుకుంటూ, సీసాలు ఏరుకుంటూ, పేపర్లు ఏరుకుంటూ ఈ సమాజంలో బాల్యాన్ని, అందమైన బాల్యాన్ని కోల్పోతున్న బిడ్డలు మన కళ్ళ ముందే ఉన్నారే. ఆ బిడ్డలు తీసుకొచ్చి పెంచుదాం. ఒక్కళ్ళు పెంచండి చాలు. ఒక్కళ్ళు పెంచి విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళని ప్రేమనిచ్చి ఆ ప్రయోజకులు చేద్దాం. అప్పుడు మన దేశానికి ప్రోగ్రామ్. అట్లా నేను ఈ డిప్రైవ్డ్ చిల్డ్రన్స్ ని దాదాపు 150 మంది పిల్లలు మేము దత్తత తీసుకుని సావిత్రిబాయి పూలే ట్రస్ట్ ద్వారా ఉన్నత విద్య ఎంతవరకైనా ఎంతవరకు మొదటి కార్యక్రమం విద్యాదానం అనేది బతికొండగా అందరం చేస్తున్నాం. మీరు, నేను, 10 మంది ప్రేమించే వాళ్ళం. సమాజం అందే పిల్లలంటే ప్రేమ ఉన్న వాళ్ళం ఖచ్చితంగా చేయాల్సింది ఈ పని. అందరికి విద్య అందాలి. కేటాయించాను నిధులు. నా జీతంలో నాకు నా కుటుంబ అవసరాలకి ఒక 50% నేను కేటాయించుకుంటే, ఒక 50% ఈ సామాజిక కార్యక్రమాలకి నేను పెట్టుకుంటూ వచ్చాను. ఆ తర్వాత దశలో నా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు నా ఉద్యమ అవసరాల కోసమే నేను ఉద్యోగం చేస్తున్నాను. ఎందుకంటే నా పిల్లలు ముందే చెప్పేశారు, అమ్మ నీకు ఏం పని కావాలి, ఏ రకంగా కావాలి, ఆ రకంగా మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు నీకు నచ్చిన పని నువ్వు చేసుకో అమ్మ, నువ్వు మాకు ఇంకేమీ చేయక్కర్లేదు. అక్కడ ఒక డాక్టర్ని చేసావు, నన్ను ఒక బ్యాంకు మేనేజర్ని చేసావు, మేము బతకగలిగిన శక్తిని మాకు ఇచ్చావు. నా కూతురు డాక్టర్ ఎం ప్రజ్వల అండి. ఈవేళ ఆంధ్ర మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా మెంటల్ కేర్ హాస్పిటల్లో పనిచేస్తుంది.
డాక్టర్ మోహన్ సుమేధ అని ఆయన కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, MD-DM అయిన కేర్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. కొడుకు ఇక్కడ బంజారా హిల్స్ బ్రాంచ్ లో బ్యాంక్ మేనేజర్ గా చేస్తున్నాడండి, IDBI బ్యాంక్ కి. మా కోడలు కూడా TCS లో పనిచేస్తుంది, ప్రోగ్రామ్ మేనేజర్. వాళ్ళు తిరిగి నా అవసరాలకి నా ఉద్యమానికి దోహదపడుతూనే ఉన్నారు తప్ప నా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. సావిత్రిబాయి పూలే విద్యాదానం పెట్టుకున్న తర్వాత మరణానంతరం కూడా సమాజానికి మనం చేయగలిగిన సేవలు కొన్ని ఉన్నాయి. మరణం అనేది మరణంలో ఇక్కడ ఉన్నప్పుడే చేయలేకపోతున్నాం. నా ఉద్దేశం ఏంటంటే మరణం తర్వాత అది మరణం అనేది ఒక కామ తప్ప ఫుల్ స్టాప్ కాదు. మరణాన్ని కూడా అజరామరం చేయొచ్చు, మరణాన్ని కూడా శిరస్మరణం చేయొచ్చు. మరణం ద్వారా కూడా 10 మందికి మనం ఎలా ఉపయోగపడగలం అనే దాని మీద నేను కొంత రీసెర్చ్ చేసి మాట్లాడే ఆ స్థాయి నాకు వచ్చిన తర్వాత శరీర అవయవదానం అనే ఒక ఉద్యమాన్ని నేను స్టార్ట్ చేయడం జరిగిందండి. అంటే ట్రస్ట్కి ఉన్న ఆబ్జెక్టివ్స్ లో కుర్రవాళ్ళు అయితే 18 ఏళ్ళ కుర్రవాళ్ళందరినీ కూడా విద్యార్థుల్ని నేను రక్తదాతలుగా మార్చగలిగాను. 18,000 మంది రక్తదాతలు ఈవేళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రక్తదానం చేస్తున్నారు. అది ప్రాణదానమే. రక్తదాతలు అవుదాం. అవయవదానం, బ్రెయిన్ డెడ్ అయితే మన అవయవాలు 18 మందికి ఉపయోగపడతాయి. ఒక దేహం 18 మందికి జీవం అని నాకు ఆ 10 ఏళ్ల క్రితం నా ఇంటర్వ్యూ ఆంధ్రజ్యోతి నవ్యాలు వచ్చినప్పుడు కొన్ని వేల మంది ఇంటరాక్ట్ అయ్యారు నాతో, ఈ రకంగా అవయవదానం చేయొచ్చా అని. అంతిమంగా మనం న్యాచురల్గా చనిపోయామనుకోండి, మన నేత్రాలు మన కార్నియా ఇద్దరిని నడిపిస్తాయి, ఒక ఇద్దరికి ఎలుగునిస్తాయి. నేత్రదానం ద్వారా అంధత్వాన్ని నిర్మూలించవచ్చు. ఇక చివరిగా ఈ పార్థివ దేహాన్ని వైద్యరంగ పరిశోధనలకు ఇచ్చామనుకోండి, భావి వైద్యులకి మనం ఒక ప్రయోగశాల అవుతాం. ఒక డిసెక్షన్ ద్వారా వాళ్ళు శస్త్రచికిత్సలు నేర్చుకుంటారు. ఒక విజ్ఞాన గ్రంథం అవుతాం, ఒక సైలెంట్ టీచర్ అవుతాం, ఒక మహోపాధ్యాయులు అవుతాం. ఈ ఒక్కటండి ఇక్కడ ఈ దానం చేయడం, శరీర అవయవ దానం చేయడం అనేది ఒక వయసు వాళ్ళు చేయాలా ఆర్ ఏమిటి దాని గురించి కొంచెం? అవునండి, అంటే ఇక్కడ అవయవదానము శరీరదానం వేరువేరే అండి, రెండు వేరువేరు. శరీర అవయవదాన ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు మొత్తం శరీరాన్ని మనం ఆంధ్ర మెడికల్ కాలేజ్ దగ్గరలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీకి బిల్లు రాసి రిజిస్టర్ చేసి ఇవ్వాల్సిందేనండి. మనం రాసేటప్పుడు అందులో క్లాజ్ రాస్తాం అనమాట. సపోజ్ నేను అసహజంగా అనుకోని పరిస్థితుల్లో నా మరణం సంభవించినట్లయితే, నా అవయవాలు ఎవరికైనా ఉపయోగపడినట్లయితే అవయవదానం చేసేయండి, లేదు ఆ వైద్య రంగ పరిశోధనలకి నా పార్థివ దేహాన్ని అందజేయండి. రెండు ఉంటాయి, ఆప్షన్స్ పెట్టాం. అవయవదానం అనేది బ్రెయిన్ డెడ్ అయితేనే, యాక్సిడెంటల్ గా మనం అనుకోని మరణం అండి, అది క్లినికల్లీ బ్రెయిన్ డెడ్. అది మన మెదడుకి రక్త సరఫరా ఆగిపోతుంది, వెంటిలేటర్ మీద మనం ఉంటాము, మన ఆర్గాన్స్ అన్ని పనిచేస్తూ ఉంటాయి, వర్క్ చేస్తూ ఉంటాయి. వెంటిలేటర్ తొలగిస్తే మనం చనిపోతాం, ఇంకా ఈ అవయవాలని విలుప్తం అయిపోతాయి, అంటే చనిపోతాయి అనమాట. వెంటిలేటర్ నుంచి ఎవరైతే అవయవ లోపంతో బాధపడుతున్నారు, మన గుండె ఇంకొక మనిషి స్పందన అద్భుతంగా ఉందండి. మొదట్లో ఈ ఉద్యమం మీరు డెడ్ బాడీ ఇస్తారన్న ఇంటర్వ్యూ వచ్చినప్పుడు కానివ్వండి, రకరకాల ఇస్తారా అని అడుగుతారు మీరు, డెడ్ బాడీ ఇస్తారు, నా ఇంటర్వ్యూ అదే పేరు మీద వచ్చిందండి. ఇస్తారా అన్నప్పుడు చాలా ఉలిక్కిపడ్డారు సమాజం అంతా కూడా. సాక్షి పేపర్ లో ఫ్యామిలీ పేజీలు అనుకుంటాను, అది పెద్ద ఫోటోతో ఇంటర్వ్యూ వచ్చింది ఆ రోజుల్లోనే. మేము 35 మంది శరీర అవయవదానం చేస్తూ ఆంధ్ర మెడికల్ కాలేజీకి విల్లు రాశాం. అక్టోబర్ 9, 2008. అదొక సంఘటన, ఒక అపూర్వ ఘట్టం, చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం అని అన్నారు. ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలోనే సామూహికంగా ఒక 35 మంది బతికుండగా ఇల్లు రాసి మొత్తం అవయవ శరీర దానం అంటే రెండు, అంటే అవయవాలు ఎప్పుడు పనికి వస్తాయి, బ్రెయిన్ డెడ్ అయితే తీసుకోండి మా అవయవాలు, నేచురల్ గా చనిపోతే మెడికల్ కాలేజ్ పరిశోధన చాలా ఉందా ఈ దేశంలో. నేను ఈ ఉద్యమం స్టార్ట్ చేసేటప్పటికి వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, బాడీస్ ఎవరికి అందుబాటులో లేవండి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కూడా స్వచ్ఛందంగా వచ్చి అనాటమీకి బాడీని హ్యాండ్ ఓవర్ చేసిన దశ లేదు. మార్చిలో ఉంటాయండి, మార్చిలో అన్ప్రొటెక్టివ్ గా కొన్ని బాడీస్ పడి ఉంటాయి, బెర్గర్స్ కానీ ఇంకెవరైనా అన్క్లైమ్డ్ బాడీస్ ఉంటాయి. అవి ఎమామింగ్ చేయబడవు. ఒక 2 నెలలు 3 నెలలు వారం 10 రోజులు ఎవరైనా సంబంధికులు వస్తారేమో అని చెప్పేసి అలా అట్టే పెట్టి ఉంచారు. అవసరం ఉంది, వీటిని తీసుకెళ్లి ఆ పిల్లలకి డిసెక్షన్ ఉపయోగిస్తారు. అప్పటికే అది దుర్గంధ భూయిష్టం అయిపోతుంది, కణజాలం అంతా డెటర్నేట్ అయిపోతాయి, అంటే కంపు. అయినా సరే మన విద్యార్థులు డిసెక్షన్ వాటి మీద చెయ్యాలి, తప్పదన్నమాట. Day 1 నుంచి అనాటమీలో పార్థివ దేహం చేసుకోవాలి. ఒకటి డిమాండ్ ఎంత ఉందో సప్లై డిమాండ్ కి ఎంత అస్సలు లేని ఊహ కూడా అందదు. శవాలే సవాళ్ళు అని చెప్పేసి ఆ రోజుల్లో పత్రికల్లో వ్యాసం చదివాను నేను.
సవాల్ సవాల్ ఎక్కడ మెడికల్ కాలేజీలు లేవు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటో తెలుసా అండి? కొన్ని పేర్లు నేను చెప్పను. ఒక మెడికల్ కాలేజ్కి నేను వెళ్ళాను, అనాటమీ చూశాను. నేను ఒక స్టూడెంట్ని, నా ఫ్రెండ్ కొడుక్కి నేను గార్డియన్గా ఉండి, బెంగాలీ ఆమె, నేను ఒక మెడికల్ కాలేజీలో ఆ పిల్లోని జాయిన్ చేశాను. సరే నేను ఆ ఇంట్రెస్ట్తో నేను అనాటమీకి వెళ్ళి చూశాను. అనాటమీ డిసెక్షన్ అవుతుంది, బాడీస్ ఏదని అడిగితే బాడీ వస్తుంది అన్నారు. ఎక్కడి నుంచి వస్తుంది బాడీ అని నేను అందరితో పాటు ఎదురు చూస్తున్నాను. ఆ పక్కనే ఇంకొక మెడికల్ కాలేజ్ ఉంది, ప్రైవేట్ మెడికల్ కాలేజ్, వాళ్ళు పంపిస్తున్నారు. ఆ వచ్చిన బాడీ అప్పటికే ముక్కలుగా ఒక చెయ్యి ఒకళ్ళు తీసుకుని, కాలు ఒకళ్ళు తీసుకుని, పుర్ర ఒకళ్ళు తీసుకుని పాటల కింద వచ్చిన ఆ బాడీ మీద డిసెక్షన్ మొదలెట్టారు. ఏంటి మళ్ళీ ఇదంతా మూట కట్టి మళ్ళీ అవసరానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ నామ్స్ ప్రకారం ప్రతి అనాటమీ డిపార్ట్మెంట్ లో ఒక 20 బాడీస్ విద్యార్థులకు అందుబాటులో ఉండాలండి. అలా లేకుండా ఏ కాలేజీకి అనుమతి ఇవ్వడానికి లేదు. వాళ్ళు ఎలా నేర్చుకుంటారు? డే 1 నుంచి వాళ్ళు అనాటమీలో ఉండాలి. శరీర నిర్మాణ శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివితే డాక్టర్ అవ్వాలి. బట్ ఇది ఈ సమస్య మీరు వ్యక్తిగా ఆలోచిస్తున్నారు. ప్రభుత్వ పరంగా చూస్తే మెడికల్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీస్, వీరి ఆలోచన ఏంటి అంటే వాళ్ళు ఏం థింక్ చేయడం లేదా? వాళ్ళకు మన అందరికీ తెలిసిన నిజమేంటంటేనండి, ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఆ రోజులు, ఇప్పుడంటే మేము స్వచ్ఛందంగా ఇచ్చాం కాబట్టి అన్ని కాలేజీల్లో బాడీలు ఉంటున్నాయి. ఆ రోజుల్లో ఎంసీఏ వాళ్ళు ఇన్స్పెక్షన్కి వస్తున్నారంటే ప్రభుత్వానికి ఈ విషయం తెలుసు, అయినా అనుమతులు ఇచ్చేస్తారు. వాళ్ళు ఇచ్చేసారు కూడా. అక్కడి నుంచి తెస్తారండి, రాత్రికి రాత్రి శవాలు ఇక్కడికి వచ్చేస్తారు. రాత్రికి రాత్రి డాక్టర్లు వచ్చేస్తారు ఇక్కడికి. ఈ డాక్టర్లు, ఈ శవాలు, ఈ బాడీస్, ఈ పిల్లలు ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఇన్స్పెక్షన్ అయిపోతే డబ్బులు తీసేసుకుంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడికి వెళ్తారు. ఇదే బెడ్ మీద ఉన్న పేషెంట్ అక్కడ బెడ్ మీద కనపడతాడు, ఇదే బాడీ అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం విఫలమా, పాలసీలు విధానాల్లో ఏమైనా లోపం ఉందా అనేది అంటే కొంచెం గవర్నమెంట్ ఏంది, వాటి ఏం అర్థమవుతుంది? ఇంతమంది జనాలకు ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఒకటి, అవయవాలు అవసరం ఉన్నాయి ఒకటి, అంటే ప్రభుత్వ పరంగా మినిస్ట్రీ ఉంది. అంటే మీరు ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నప్పుడు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ వైఫల్యం చాలా ఎక్కువ ఉందండి. నేను సమాజంలో ఉన్న ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడంలో కొన్ని అడ్డీలు అనుభవించిన సక్సెస్ అయ్యాం. ఒక సంస్థగా సక్సెస్ అయ్యాం. కానీ ప్రభుత్వాన్ని కదిలించడానికి సంవత్సరాలు పట్టిందండి నాకు. 10 ఏళ్లలో కొన్ని వేల ఉత్తరాలు నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాసుంటాను. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాశాను, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖకు రాశాను, నోటా వాళ్ళకి రాశాను. సో అసలు వాళ్ళు రిప్లై ఎవరు? నా మెయిల్కి అందినది, నోటెడ్. ఏదన్నా పాజిటివ్ ఎక్కడైనా రెస్పాన్స్? కానీ వాళ్ళు నా లెటర్స్ తీసుకుంటున్నారు. నేను ఒక 20 డిమాండ్లు ప్రధానంగా పెడతాను. అయ్యా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మీ దాంట్లో ఒక 11 కాంక్రీట్ డిమాండ్స్ తోని ఒక చాలా మీరు క్యాంపెయిన్ చేశారు. పెట్టానండి. ఆ 11 డిమాండ్లు ఏంటంటే మెయిన్ ముందు వైద్య విద్యార్థులకి ఆర్గాన్ డొనేషన్ మీద, బాడీ డొనేషన్ మీద వాళ్ళకి అవగాహన ఉండాలి. సో ముందు సిలబస్ లో చేర్చండి. వైద్య విద్యలో ఎక్కడి నుంచి ఎంబీబీఎస్ డే 1 నుంచి వాడికి రావాలండి. మెడికల్ ఫీల్డ్ తో సంబంధం ఉన్న వాళ్ళందరూ చేర్చాలా, పాఠ్యాంశాలు సిలబస్ లో చేర్చాలి. మెడిసిన్ వాళ్ళకి చేర్చాలా, మిగతా పాఠ్యాంశాల్లో పాఠ్యాంశాలు ఉండాలి. అలాగే 10th క్లాస్ వాళ్ళకి ఆర్గాన్ డొనేషన్ మీద ఇచ్చారండి, ఇచ్చారు. ఈ డిమాండ్ తర్వాత 10th క్లాస్ లో ఆర్గాన్ డొనేషన్ మీద పాఠం సైన్స్ లో ఉంది. కానీ మెడికల్ విద్యలో ఈ ఆర్గాన్ డొనేషన్ మీద, బాడీ డొనేషన్ సిలబస్ లో అంతర్భాగం అయిపోవాలి. వాళ్ళు కూడా బ్రెయిన్ డెడ్ లో వచ్చినప్పుడు డాక్టర్లు ఎలా స్పందించాలి, సామాజిక బాధ్యత వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అది నాకు సంబంధం లేదు, పెండింగ్ ఉంది. ఇప్పుడు చేరుస్తామని గవర్నమెంట్ మొన్న రిటర్న్ గా రాశారు. ఒక నోట్ కూడా డిమాండ్ అది. అంటే మెడికల్ విద్యతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి సిలబస్ కావాలండి. మన సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి పీజీ స్థాయి వరకు కూడా కరికులం లో భాగం కావాలి, పాఠ్యాంశాలు కావాలి. లైసెన్సులు ఇచ్చేటప్పుడు, ఆధార్ కార్డులు ఇచ్చేటప్పుడు, ఓటర్ లిస్టులు తయారు చేసేటప్పుడు జనాభా లెక్కల సేకరణలో మీరు ఆర్గాన్ డోనరా, బాడీ డోనరా అనే కాలం మస్ట్ గా ఉండాలి. అప్పుడు ఆలోచన వస్తుంది అనేది. అది లైసెన్స్ ఇవ్వడంలో ఇప్పుడు చేర్చారు. అది మా ఉద్యమం ఫలితంగానే. మన మోటార్ వెహికల్ లైసెన్స్ ఏది తీసుకోవాలని ఈవేళ అడుగుతున్నారు. ఆర్గాన్ డోనరా వచ్చింది, అది మనం డిమాండ్ పెట్టాం. అట్లాగే గవర్నమెంట్ చేత 94 యాక్ట్ ఒకటి ఉందండి, హ్యూమన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ అనేది.
దాన్ని కొన్ని మార్పులతోటి జీవన్ దాన్ అనే యాక్ట్ తీసుకురావడానికి 2004 జీవన్ దాన్ అనేది యాక్ట్ ఇప్పుడు అనేది ఈ ఉద్యమ ఫలితంగానే యాక్ట్ వచ్చిందండి. సో ఈ జీవన్ దాన్లో ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు, అవయవాలు ఇవ్వచ్చు, అవయవాలు కావాలనుకున్న వాళ్ళు కూడా ఆ వెబ్సైట్ అందులోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో అది ఒక 10 సంవత్సరాల మీ ఉద్యమము దానివల్ల జరిగిన సో ఈ అవేర్నెస్ వచ్చిందండి. మంచిగానే ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈవేళ ముఖం చిట్లించడం లేదు, శరీరాలు ఇవ్వడానికి స్వతంత్రంగా ముందుకు వస్తున్నారు, నేత్రదాతలు ముందుకు వస్తున్నారు, అవయవదాతలు ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు నేను వెళ్ళి ఆ దేశం అంతా తిరిగానండి, క్యాంపులు పెట్టాను, మీటింగ్లు పెట్టాను, మన అన్ని యూనివర్సిటీస్లో నేను సదస్సులకు ఇన్వైట్ చేయబడ్డాను. అసలు ఈ సెకండ్ లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఒకటి ఉంది, మరణించిన జీవించండి. నేను 10 ఏళ్ల క్రితం ఇచ్చిన స్లోగన్ అదే, జీవించండి, అంతే సార్. మరణించిన వల్ల చాలా ఇంపాక్ట్ కనిపిస్తుందా ఇటువంటి స్లోగన్? చాలా పాజిటివ్ గా మరణించిన జీవిస్తున్నాం, అరే మరణించిన జీవించండి. అదేంటో ఆ విధానం ఏంటో చెప్పాం మనం. మన కళ్ళు ఎక్కడో చోట చూస్తూనే ఉంటాయి. అంటే ఇంకొక జనరేషన్ మనం చూసే అవకాశం మన నేత్రాలకి ఇచ్చేసాం. అక్కడ మనం జీవించే ఉన్నాం. మన అవయవాలు దానం చేస్తే మన గుండె మరొకళ్ళు కొట్టుకుంటూనే ఉంది, మన ఊపిరితిత్తులు ఇంకొకళ్ళు శ్వాసిస్తూనే ఉన్నాయి, మన కిడ్నీలు మరొకళ్ళు పనిచేస్తూనే ఉంటాయి, మన పాంక్రియాసిస్, మన చిన్న ప్రేవులు, మన పెద్ద ప్రేవులు, మన బోన్ మ్యారో, మన స్కిన్ డోనర్స్గా, ఎయిర్ డోనర్స్గా శరీరంలో ప్రతి పార్టీని మనం దానం చేయగలిగితే 50 మందికి పునర్జీవితం ఇవ్వగలుగుతామండి మనం. ఆ పునర్జీవితం ఇచ్చిన పునర్జన్మ అంటే ఇంకెక్కడో లేదు, ఇదే పునర్జన్మ, ఇదే మళ్ళీ మనం బతుకుతాం అనేది. బట్ ఒక చాలా అంటే డెలికేట్ ప్రశ్న అడుగుతున్నాను నేను. బేసికలీ ఈ అవయవ దానము పేద ప్రజలు ఇప్పుడు అంతరాలు అయితే చాలా ఉన్నాయి సమాజంలో, ధనిక వర్గము, పేదలు. సో ధనికులకు ఎక్కడంటే అక్కడ అవైలబిలిటీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ ఉద్యమంతో అక్కడ అవైలబిలిటీ ఉంటాయి. ఇప్పటికే పేదలు వాళ్ళ అవయవాలను మార్కెట్ చేయడము ఇవన్నీ కూడా చూస్తున్నాం అక్కడక్కడ. ఇదేమైనా ప్రమాదం వైపు ఏమైనా ఉందా? దాన్ని ఎక్కడైనా మీరు అవి ఆలోచించారా? పేదల పక్షం అంటే లార్జ్ నెంబర్ పేదలు ఈ అవయవాల మీద ఏం మార్కెట్ జరిగే అవకాశం ఉందా? చాలా మంచి ప్రశ్న అడిగారండి, నాకు ఇష్టమైన ప్రశ్న. దీని మీద నేను ఎక్కువ ఈవేళ ఉద్యమం చేస్తున్నాను. నా పోరాటం అంతా ఇప్పుడు దీని మీద పెట్టాను. ధనికులకి అవయవదానం ఉపయోగపడుతుంది అనేది నిర్వివాద అంశం. ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తిగా, ఈ ఉద్యమానికి ఆదరగా, దీన్ని ఓన్ చేసుకున్న వ్యక్తిగా, ఈ ఉద్యమ ఫలితాలు చూసేసరికి అవయవదానం అనేసరికి వచ్చేసరికి ధనిక స్వామ్యానికి ఉపయోగపడుతుంది. సంపద కలిగిన వాడే మాత్రం అవయవాలు కొనుక్కుంటున్నాడు. 50 కోట్లైనా పెడతాడు, 50 లక్షలైనా పెడతాడు. ఆయనకి ఏమి అంటే ఈవేళ గవర్నమెంట్ అనుకూలంగా పనిచేస్తున్నది ధనికులకి. చట్టాలైనా ఏవైనా సరే అందులో నిర్వివాద అంశం. కార్పొరేట్ వైద్య రంగం కానీ, కార్పొరేట్ విద్య కానీ ధనికుల కోసమే. ఈ దేశంలో ఉన్న అసంఖ్యాక పీడిత ప్రజలకి విద్య, వైద్యం అనేది ఏమీ అందుబాటులో లేదు పేద ప్రజలకి. కాబట్టి మేము పెట్టిన మెయిన్ డిమాండ్ ఏంటంటే ఆరోగ్యశ్రీ పథకంలోకి అవయవదానం తీసుకురామని అడిగాం. ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకురామన్నప్పుడు 2016లో కేసీఆర్ మన ఎం లక్ష్మారెడ్డి గారు, ఆయన కూడా ఒక వ్యక్తిమే కాబట్టి, ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వ్యక్తే కాబట్టి ఆయనకి తెలిసింది ఇది పేదవాళ్ళకైనా ధనికులకైనా ప్రాణం విలువ అనేది ఒకటే అనే విషయం ఆయనకు అర్థమైంది. కాబట్టి ఆ యాక్ట్ తీసుకురావటంలో ఆయన సుముఖంగా ఉన్నారు. ఒకటే, ధనికులకైనా పేదలకైనా ఒకటే, తారతమ్యత ఉండడానికి లేదు. ప్రాణం విలువ ఒకటే ఈ దేశంలో. అది ఆ గుర్తింపు వచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదండి. ధనికులకు విలువ వేరేగా ఉండదు, పేదవాడికి విలువ వేరేగా ఉండదు. అందరి ప్రాణాలు ఒకటే. ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు ఇక్కడ తెలంగాణలో మా ఉద్యోగ ఫలితంగా ఆరోగ్యం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అక్కడ 2013 నుంచి కూడా చాలా గట్టి ప్రయత్నమే చేస్తున్నాం. అమ్మ మనం ఇప్పుడే కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చాము, మనకు ఫండ్స్ లేవు, నిధులు లేవు అన్నారు. ఇప్పుడు ఈ రాజశేఖర్ రెడ్డి గారు తనయుడు ఇప్పుడు వచ్చాడు కాబట్టి ఆరోగ్యశ్రీ ఆయనే పెట్టారు కాబట్టి వాళ్ళ తండ్రి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకంలోకి ఆంధ్రప్రదేశ్ లో కూడా అవయవ మార్పిడి చట్టాన్ని అందులో లింకప్ చేస్తే ఉద్దానం ప్రాంతంలో రోజుకు ఒక 50 మంది మినిమం చనిపోతున్నారు. కిడ్నీ పేషెంట్లకి కేర్ ఆఫ్ అడ్రస్. నా కళ్ళ ముందు ముక్కుపచ్చలారని 18 ఏళ్ల కుర్రవాళ్ళు చనిపోవడం చూసారు. వేరే రాష్ట్రాల్లో ఇంత దారుణంగా పరిస్థితులు అయితే లేవండి. అంటే చట్టాలు కానీ ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ కానీ
ప్రభుత్వాలు ఏమైనా ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం చాలా అద్భుతంగా Progressive గా, పనిచేస్తుంది, తమిళనాడు. Progressive గా ఉంది. అక్కడ ప్రైవేట్ సెక్టార్ లో అవయవ మార్పులు జరగటం లేదు. Okay. గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లోనే ఇది ప్రక్రియ జరుగుతుంది. మన డిమాండ్ కూడా అంతే. ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్కి అవయవ మార్పిడి చేసుకోవడానికి అనుమతులు ఇవ్వటంలో చాలా తప్పు జరిగిపోయిందండి. వాళ్ళు దందా చేసేసారు, అవయవాలు అమ్మేసుకుంటున్నారు, మార్కెటింగ్ చేసేస్తున్నారు. ఇప్పుడు మన నెల్లూరులో సింహాద్రి ఏదో హాస్పిటల్ ఉందండి, అది కానివ్వండి, వైజాగ్లో శ్రద్ధ హాస్పిటల్ కానివ్వండి, సెవెన్ హిల్స్ కానీ, నేను పేర్లు చెప్పను. ఇట్లాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ ధనికులకి దగ్గర డబ్బులు తీసుకుని పేదవాడికి నీకు అవయవాన్ని దానం చేసే నీకు 5 లక్షలు 10 లక్షలు ఇస్తానంటే ఆయన ఎవరికో 12 లక్షలు ఇస్తానని ఒప్పుకుని 6 లక్షలు ఇచ్చేసరికి ఆయన పోలీస్ కేసు పెట్టాడు కదా. శ్రద్ధ హాస్పిటల్లో జరిగిన ఆ స్కామ్ బయటకు వచ్చింది. అంటే దీనివల్ల ఏంటంటే ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవటం వల్ల, ఆ డాక్టర్ల మీద పనిష్మెంట్ తీసుకోలేకపోవటం వల్ల ఆ హాస్పిటల్ గుర్తింపు అనేది రద్దు చేయాలి. ఎంసీఏ నామ్స్లో ఉంది. ఇలా అక్రమాలకి, అవినీతికి, ఆర్గాన్ ట్రాఫికింగ్కి పాల్పడే వాళ్ళ పట్ల కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఇంప్లిమెంట్ చేసే యంత్రాంగం లేదు. లంచాలు దాని మీద ఏమైనా ఫైట్ ఉందండి. చాలా నేను ఇప్పుడు చేస్తున్న సీరియస్ ఫైట్. మా ఉద్యమం చేస్తున్నది ఏంటంటే ముందు పేదవాడి ప్రాణాలు కాపాడబడాలి కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్లో జీవన్ దాని యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయండి. అవయవ మార్పిడికి అక్కడ ఒక బ్లాక్ ఓపెన్ చేయండి. సో దాని వల్లనే మనము దాన్ని బ్యాలెన్స్ చేయగలం. ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురండి. ఉచితంగా ఆపరేషన్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ 10,000 రూపాయలు మందులకి ఎవ్రీ మంత్ వాళ్ళ ఖర్చులకి ఇస్తున్నారు సార్. పేదవాడు మందులు కొనుక్కోలేడు కాబట్టి ఇస్తున్నాడు. ఒక రకంగా ఈవేళ ఆంధ్రదేశంలో కాదు, భారతదేశంలోనే తెలంగాణ గవర్నమెంట్ నెంబర్ 1 పొజిషన్ లో ఉందండి ఈ ఆర్గాన్ డొనేషన్ లో. ఓకే, ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. దేశం గురించి ఆలోచిస్తే ఒక్క రాష్ట్రం కాదు, 29 రాష్ట్రాలు, 22 రాష్ట్రాలు అండ్ దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తున్నాం. ముందు అవేర్నెస్ తీసుకురావటం, అవగాహన పెంచడం, చైతన్యం తీసుకురావటం. అది ప్రభుత్వము ఎంతవరకు చేస్తున్నట్టుగా మాకు అనిపించలేదు. ప్రభుత్వానికి నేను ఆ మధ్య రాస్తే అవయవదాతలు మీరు గుర్తించాలి, మీరే గుర్తింపు కార్డులు ఇవ్వాలి, ఆ కుటుంబాలను గౌరవించండి. ఆ కుటుంబానికి అవయవదాత చనిపోయాడు, ఆయన అవయవాలు దానం చేశాడు. ఇప్పుడు అనురాధ ఉన్నాడు, రోజు కూలిగా పనిచేస్తాడు. ఆయన సెంట్రింగ్ పనులు చేస్తూ పైనుంచి పడిపోయాడు. ఆయన చనిపోతే ఆ ఇల్లిటరేట్ అయిన అనురాధ 21 ఏళ్ల అమ్మాయి చంటి బిడ్డని వేసుకుని తన భర్త అవయవాలు దానం చేసింది. ఆ అమ్మాయి ఉద్యోగం ఇమ్మని అడిగారు. నేను కలెక్టర్ గారిని అడిగాను, అయ్యా దీనికోసం చట్టాలు మార్చక్కర్లేదు కదా, జీవోలు తేవక్కర్లేదు కదా, నీ ఆఫీసులో ఒక స్లీపర్ ఉద్యోగం ఇయ్యి, ఒక అవుట్సోర్సింగ్ పాలసీ వస్తే బాగుంటుంది. అది నేను అడిగాను. 5 లక్షలు డబ్బు ఇస్తామని గవర్నమెంట్ నాకు లెటర్ పెట్టారు. నా యొక్క లెటర్కి స్పందించి వెంటనే నేను రిజెక్ట్ చేశాను. ఒక విలేకరు, ఈనాడు విలేకరు నన్ను క్వశ్చన్ చేశాడు, ఏంటి మేడం ఇంత ఉద్యమం నడిపిన మీరు ప్రభుత్వం చేత 5 లక్షల రూపాయలు అవయవదాత కుటుంబానికి ఇప్పిస్తే ఆ కుటుంబం బతుకుతుంది కదా, మీరు ఎందుకు దాన్ని రిజెక్ట్ చేశారు? ముందు ఆ ఎక్స్గ్రేషియా ఇస్తానన్న నిర్ణయాన్ని వెనక తీసుకోమని గవర్నమెంట్కి నేను మళ్ళా రాశాను. అది చాలా అత్యంత ప్రమాదకరం అండి. మీరు ఆలోచించండి, మీరు బ్యూరో ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన, మీరు ఆలోచించండి. ఈ దేశంలో పేదవాళ్ళ యొక్క అవయవాలన్నీ కూడా మొబైల్ ఆర్గాన్ బ్యాంక్స్ అయిపోతాయి. ఎవరికి డబ్బులు కావాలిస్తే వాడు వీడు అవయవాలు కొనేసుకుంటాడు. నువ్వు ప్రభుత్వం ఒక 5 లక్షలు ఇస్తుంది, నీ అవయవాలను అమ్మేసే. సో ఆ ప్రమాదాన్ని రెండోది 5 లక్షలు ఇస్తున్నా సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తాడటండి. ఆ 1,00,000 రూపాయల కోసం ఈ కుటుంబంలో ఉన్న భార్య, అత్తో, తల్లిలో, బిడ్డలో కోట్లు అడిగి చచ్చిపోవాలన్నమాట. ఆ 1,00,000 రూపాయలకి ఏంటి దారి, మళ్ళీ ఇంకో సంవత్సరం. అది చాలా అన్యాయం అనమాట. చాలా చివరిగా నేను ఉద్యోగం ఇమ్మని అడిగాను సార్. ప్రభుత్వాలు తలుచుకుంటూ ఉద్యోగాలు ఇవ్వలేవా వాళ్ళకి? అది పాలసీ రావాలి. చివరిగా పాలసీ కోసం అడుగుతున్నాం. ఉద్యమకారిణిగా, టీచర్గా, సామాజిక కార్యకర్తగా, మీరు కవి కూడా మా దీంట్లో రాలేదు, రచయితలుగా ఇన్ని మీ జీవిత అనుభవాలు ఈ ఇంటర్వ్యూ సరిపోదు. కానీ ఏ విషయంలో అయినా ఇది చేయకుంటే బాగుండు అనేది ఏమైనా మీ ఎప్పుడైనా అనుకుంటారు, అయ్యో ఇటువంటి పని నేను ఎందుకు చేశాను అనేది ఎప్పుడైనా మీ దాంట్లో ఎప్పుడైనా అటువంటిది ఏమైనా అనిపించిందా? ఏంటి అటువంటి సంఘటన ఏమైనా, అయ్యో ఇదే ఎందుకు చేశానే, అయ్యో ఇది చేయకుంటే బాగుండు అనేది ఎప్పుడైనా అనిపించిందా? రివీల్ చేసుకుంటే అట్లాంటి సంఘటనలు లేవు, కానీ ఇంకా చేయాల్సినవి నేను చేయగలిగిన అవకాశం ఉండి కూడా ఓకే అవి కాదు, ఇంకా చేయాల్సినవి 1, 2, 3 చేయాల్సినవి. ఈ దేశంలో విద్యా, వైద్యం ప్రజలకు అందేంత వరకు పోరాటం చేయాల్సిందే. అది ఏ రకంగా ప్యారలల్ విద్యా వ్యవస్థ ఉండకూడదు, కార్పొరేట్ వైద్యం ఉండకూడదు, ఒకే విద్యా విధానం, ఒకే. సో అది చాలా పెద్ద, అది ఎంత పెద్ద టాస్క్ అయినా సరే, కష్టమైనా కానీ కలిసి వచ్చే ప్రగతిశీల శక్తులతో కలిసి పోరాడాలి, ప్రజల తరపున మాట్లాడాలి అనేది నాకు కొన్న ఏం అండి. రెండోది అసమానతలు ఉన్న సమాజంలో
అణిచివేత ఉంది, దోపిడీ ఉంది, కులమత వ్యత్యాసాలు ఉన్నాయి. ఇంకా ఈ రోజు కూడా కుల దురహంకారంతో చిన్న కులాల వాళ్ళ మీద అణిచివేతలు, దాడులు, భౌతిక దాడులు, అమానుష దాడులు, మనువాదం అని ముసుగులో హిందూ మతోన్మాదం చేస్తున్న కుట్రలు, కాసిం లాంటి, వరవర్ లాంటి, గౌరీ లంకేష్ లాంటి వాళ్ళు, ఎంతోమంది మేధావులు, కల్బుర్గి లాంటి వాళ్ళు, దబోల్గర్ లాంటి వాళ్ళు, మేధావులు మాట్లాడేవాళ్ళు, ప్రజల గొంతు వినిపించేవాళ్ళు, గొంతుని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్న వ్యవస్థలు, ఒక అమానవీయ వ్యవస్థలు బతుకుతూ మనం సుఖంగా ఉన్నాం, శాంతిగా ఉన్నాం, మన జీవితాలు భద్రంగా ఉన్నాయని అనుకుంటే అది ఆత్మవంచన అవుతుంది. సో అవేమీ లేని ఒక నూతన మానసిక ఒక నూతన మంచి సమాజం కావాలి, సమాజం కావాలి, ఓ ప్రజాతంత్ర సామ్యవాద మానవీయ విలువలు ఉన్న సమాజం కావాలి, ఒక మనిషిని మనిషిగా గుర్తించే సమాజం కావాలి. దానికోసం జీవితాలు దారపోసినా తప్పు లేదు. ఈ ఎజెండా 1950లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో మీరన్న అన్ని విషయాలు అవి పొందుపరచబడ్డాయి, విస్మరించబడ్డాయి. ఆ విస్మరించబడ్డ వాటిని రాజ్యాంగాన్ని పరిరక్షణకి మనం అమలుకు చేయాలి అంటే సంస్థల ద్వారా, సంఘాల ద్వారా కన్నా రాజకీయ పరంగానే ఇది సాధ్యం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చెప్పారు. రాజకీయమైన ప్రక్రియలోకి రావాలనే సీతా గారికి ఏమైనా, సీతా మహాలక్ష్మి గారికి ఏమైనా ఆలోచన ఉందా? మీరు మాట్లాడుతుంటే అంటే ఇవన్నీ సాధ్యం కావాలంటే ప్రాథమిక హక్కులు, విద్య, వైద్యము అండ్ అసమానతలు లేని సమాజము, సామాజిక న్యాయం ఉండే సమాజం, ఇవి రావాలి అంటే ఇందులో మనం కొత్తగా చెప్పడం లేదు. మీరు చెప్పినవి కొత్తవి కాదు, రాజ్యాంగంలో వాటిని అమలులో చేయాలి అంటే మీరు ఏమైనా రాజకీయంగా పోవాలనుకుంటున్నారా? అంటే నేను ఒక సప్రెస్డ్ క్లాస్ నుంచి వచ్చానండి. నేను 85% ప్రజల పీడితుల గొంతు పక్షాన నేను నిలబడాలి, మాట్లాడాలంటే అంబేద్కర్ గారు చెప్పిన మాస్టర్కి అనేది 85% ప్రజలకు రాకుండా ఈ మార్పులు, పాలసీలు ఏది చేయలేమండి. కనీసం మన రాజ్యాంగాన్ని మనం అమలు చేయాలన్నా కూడా రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసమైనా సరే రాజకీయాల్లోకి, ప్రధాన స్రవంత రాజకీయాలలోకి రావాల్సింది అనేది మీరు అనుకుంటున్నారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. సీ యూ ఇన్ ద పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాం. చివరిగా మ్యాప్ టీవీ ప్రేక్షకులకు మీ సందేశం. బహుశా ఈ మ్యాప్ టీవీ చూస్తున్న వాళ్ళందరూ కూడా సమాజ హితాన్ని కోరేవాళ్ళు, సామాజిక మార్పును కాంక్షించేవాళ్ళు. ఒక కవి అన్నట్టుగా అసమానతలో ఉన్న సమాజంలో నీకేమీ లోపాలు కనిపించకపోతే నువ్వు ధ్వంసం చేయాల్సినవి ఏవి నీకు కనపడలేనప్పుడు ధ్వంసం చేయాల్సింది నిన్నే అంటాడు ఆయన. సో అంతా బాగుంది, అంతా సవ్యంగా ఉందని ఎవరూ అనుకోవటం లేదు. కాబట్టి అపసవ్యమైన ఈ సమాజంలో, అసమానతలో ఉన్న సమాజంలో మనం చేయాల్సింది చాలా ఉంది. అది ఏ ప్రయత్నం అయినా సరే, ఏ రకంగా అయినా సరే ఒక నూతన మానవుడిని తయారు చేసుకుని ఒక మంచి సమాజాన్ని సృష్టించుకోవాల్సిన నిర్మాణం ఒకటి ఉంది మనకి. ఆ నిర్మాణంలోకి అందరూ భాగస్వాములు కావాలని, ఆ రాజకీయ నిర్మాణం తప్ప ఇంకొక మార్గం లేదు. విశాలమైన బహుజన శ్రేణులన్నింటినీ ఏకం చేయగలిగిన ఒక ప్రగతిశీల శక్తులు, కులరహిత సమాజాన్ని కోరుకునేవాళ్ళు, మతరహిత సమాజాన్ని కోరుకునేవాళ్ళు, విశ్వమానవుని సృష్టించగలిగిన వాళ్ళు, విశ్వజనీయమైన ప్రేమ ఉన్న వ్యక్తులు ఈ నిర్మాణంలో భాగం కావాలని, దీంతో చేతులు కలపాలని, ఈ ఉద్యమాల్లో, ఈ ప్రజాస్వామ్య ఉద్యమాల్లో ఎటువంటి అంతరాలు, అసమానతలు, భేషజాలు, సంకోచాలు లేకుండా విశాలమైన హృదయంతో ముందుకు రావాలని నేను మీ ద్వారా వ్యూవర్స్ని కోరుతున్నానండి. ధన్యవాదాలు.